మేడం హాయ్ అంటే తిడతారేమో, ఈరోజు నేను నమస్కారం అండి అని చెప్పాలి. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఈరోజు నా దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో డాక్టర్ అనంతలక్ష్మి గారు నాతో పాటు ఉన్నారు. యాక్చువల్గా డాక్టర్ అనంతలక్ష్మి గారిని అడగడానికి నా దగ్గర బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కానీ మేడం నాకు ఇంతే టైం ఇచ్చారు. ఆ టైంలో అడగడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను మేడం. లేకపోతే సెకండ్ పార్ట్కి మీరు కొంచెం మమ్మల్ని దయదలచాలి. ఓకేనా? తప్పనిసరిగానమ్మా. డన్. ఏంటి అసలు మీ ఏజ్ అంతే అసలు ఇప్పుడు? 69 నడుస్తోందమ్మా. అవునా? నేను అసలు నిజంగా నమ్మలేకపోతుంది. ఇప్పటికీ నేను 1950లో పుట్టాను. ఏంటి ఇప్పటికీ ఇంత యాక్టివ్ ఉండడానికి కారణం అంటే డెఫినెట్గా మీరు అప్పటి మా అమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్డే అని చెప్తారు. అవును. ఏం తినేవాళ్ళు అసలు మీరు అప్పట్లో? మేము పొద్దున పూట చద్దన్నం తినేవాళ్ళం అమ్మ. చద్దన్నం అంటే రాత్రి వండింది ఇత్తడి గిన్నెల్లో ఉండేవాళ్ళు కదా అప్పుడు. చక్కగా ఇత్తడి గిన్నెల్లో వండిన అన్నం ఉంటే దాంట్లో చక్కగా ఆవకాయో గోంగూర పచ్చడో చింతకాయో వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని, ఇంకా గోంగూర పచ్చడి అయితే మాత్రం తప్పనిసరిగా వెన్న ఉండేది. అంటే మాకు పాడి ఉండేది. ఇంత వెన్న వేసుకుని తిని కాస్త పెరుగు వేసుకుని తిని బయలుదేరేవాళ్ళం. పొద్దున పూట పెరుగన్నం తింటే కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. పాలు తాగే అలవాట్లేదు అప్పటికి ఇప్పటికీ కూడా. నేను ఎప్పుడు నవ్వుతూ అంటూ ఉంటాను, పాలు ఎందుకు తాగరంటే పాడిలో పుట్టి పెరిగాం కదా మాకు అందుకని పాలు. ఇంటి నిండా పాలు పెరుగు బాగా ఉండేవి. పెరుగు కూడా నేను కొద్దిగా వేసుకునేదాన్ని, మాకు సుష్టుగా ఉన్నా సరే. అయితే ఒక్క పొద్దున్న చద్దన్నంలో మాత్రమే మాకు పెరిగేసేవాళ్ళు. రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ. మధ్యాహ్నం కూడా నాన్నగారు చూడకుండా కొంచెం పెరిగేసుకోవడమే తప్ప నాన్నగారు పెరిగేసుకోవడానికి ఒప్పుకోరు. కారణం ఏంటంటే పెరుగు యాజ్ ఇట్ ఈజ్ అనారోగ్యం. అందుకని మజ్జిగ చేసి కవ్వంతో చిలగొట్టిన మజ్జిగ, అంటే సాధారణంగా వెన్న తీసేవాళ్ళు బాగా ఉండేది కనుక ఏ కారణంగాన వెన్న తీయకపోయినా మజ్జిగ చిలక కొట్టినటువంటి మజ్జిగతోనే తినే అలవాటు అనమాట. అంచేత పొద్దున మాత్రమే చద్దనానికి మాకు పెరుగు. ఇప్పుడు చద్దన్నాలు ఎక్కడివి అసలు? చద్దన్నాలు తింటుంటే అనారోగ్యం అనేస్తున్నారు కదా. అదే కానీ మరి అయిపోతుంది అంటున్నారు కాదమ్మా. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు పరిశోధన చేసి చెప్పింది ఏమిటంటే B12 అవి రావాలంటే రాత్రి వండి పొద్దున తిన్న అన్నంలోనే వస్తుంది, అది తినమని కదా వాళ్ళ సలహా చెప్తున్నారు. ఒక రాత్రి నిలవ ఉంచినటువంటి అన్నంలో B12 మెగ్నీషియము ఇంకా ఏవో చాలా చెప్పారు వాళ్ళు. ఆ మొత్తం అన్నా ఉంటున్నాయి కనుక చద్దన్నం చాలా మంచిది. అందులో ఉప్పు కానీ కొంచెం నీళ్లు కానీ లేక మజ్జిగ కానీ వేసి పొలవ పెడితే ఇంకా చాలా ఎక్కువ వాటి పొటెన్సీ పెరుగుతుందని చెప్పారు. అంచేత మరి మన వాళ్ళు ఆలోచించే పెట్టారే, అప్పటికప్పుడు వండి పెట్టలేకపోయారా? అవును. మన సాంప్రదాయమైన వంటలు ఏవైతే ఉన్నాయో, మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న పాతకాలపు పద్ధతులన్నీ కూడా ఎంతో సైంటిఫిక్ రీజన్స్ కలగలిపిన ఉన్న జీవన విధానం అంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇళ్లలో అమ్మమ్మలో బామ్మలో చెప్తే వినే పరిస్థితి లేదు. ఎవరో అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, విదేశీయులు పరిశోధన చేసి ఇలా అని చెప్తే ఓహో అవునా అని అప్పుడు మన వాళ్ళు కానీ దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఇప్పుడు కూడా నేను అందులో ఉండేటటువంటి పోషకాల పట్టికంతా చెప్పలేదు కదమ్మా. ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాకే 3 or 2 గుర్తున్నాయి. అందులో ఉన్న 10 అందరికీ ఎక్కడ గుర్తుంటాయి కనుక పోషక విలువలు ఉన్నాయి అని ఒక్క మాట వరకు చాలు. అట్లా ప్రతిదీ కూడా డీటెయిల్స్ అందరికీ అవసరం లేదని పక్కన పెట్టేయడం, ఫలితాంశం మాత్రమే మనకు ఉపయోగంగా ఉండేటటువంటి దాన్ని ఉపయోగించుకోవడం. ఈ పద్ధతిలో దీని విలువలు మనం మర్చిపోయాం. ఎక్స్పెరిమెంటేషన్ ప్రొసీజర్ అన్న దాని గురించిన దాంట్లో ఎక్కువ చెప్పకుండా ఇన్ఫరెన్సెస్ మాత్రమే ఇచ్చారు మనకి ప్రయోగంలో. ఆ ఇన్ఫరెన్సెస్ వల్ల వెనకాల ఏం జరుగుతోంది అని మాకు కావాలి. అందరికీ అన్నీ తెలియాలంటే ఈ చిన్న బుర్రలో ఎన్ని పడతాయి? ఒక వైద్యుడు ఇల్లు కట్టలేడు, ఒక ఇంజనీరు మందులు ఇవ్వలేడు. నాకు అది తెలియాలి ఇది తెలియాలంటే రెండూ చేయకుండా ఉభయభ్రష్టత్వం అవుతుంది. అందువల్ల ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఎంత గుడ్డిగా నమ్ముతున్నాం. మందు ఇస్తే ఆ మందులో ఉన్నటువంటి కాంపోజిషన్ తెలుసుకోకుండా వేసుకుంటున్నామా లేదా? వైద్యుడు చెప్పినప్పుడు ఆయన ఏదో చదువుకున్నాడు అనేటువంటి నమ్మకంతో ఆ విధంగా వాళ్ళు అందరికీ ఈ విషయాలన్నీ చెప్పేసి వాళ్ళ బుర్రలన్నీ నింపేయాల్సిన పనేముందిలే అని చెప్పి ఇలా చెయ్యండి అన్నారు. పాటించిన వాళ్ళు బాగుపడ్డారో, నష్టపోయిన వాళ్ళైతే ఎవరు లేరు కదా. నిజం.
అది. ఈ ఆధ్యాత్మికంగా ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు ఇలాగా ప్రజలందరికీ కూడా, కానీ లేకపోతే టీవీ ఛానల్స్లో? ఆధ్యాత్మికంగా చెప్పడం అనేది టీవీ ఛానల్స్లో చెప్పడం 2007-2008 అప్పుడు మొదలైనట్టుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మొట్టమొదట మనకి ఆధ్యాత్మిక ఛానల్, భక్తి ఛానల్ వచ్చింది, అప్పుడే సంస్కృతి అనేది ఒకటి వచ్చింది అప్పుడు. కానీ అంతకుముందే నేను దూరదర్శన్లో కొన్ని చెప్పున్నా. ఇలా ఛానల్స్ ద్వారా చెప్పేది ఇప్పుడు మొదలైనా అంతకుముందు ఆకాశవాణిలో చెప్పాను. ఎప్పుడు 73-74 నుంచి నేను ఆకాశవాణిలో ప్రసంగాలు, కొన్ని సాహిత్య ప్రసంగాలు, సామాజిక అంశాల మీద ప్రసంగాలు, అతి కొద్దిగా ఆధ్యాత్మిక అంటే ఇంత చిన్నపిల్ల ఆధ్యాత్మికంగా ఏం చెప్తుంది అనే ఒక చిన్న సందేహం ఉంటుంది కదా. అంచేత అలా విజయవాడ రేడియో స్టేషన్ నుంచి, ఆ తర్వాత హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి కూడా చాలా చెప్పాను. అయితే వీటన్నిటికన్నా కూడా ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడడము అన్నది మా గురువుగారి పర్యవేక్షణలో, మా గురు పూజల్లో నేను ప్రారంభించుకోవడం జరిగింది. అంటే అది ఎప్పుడంటే 1971 ప్రాంతం నుంచి, అంటే నాకు 21 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలని ప్రస్తావించుకుంటూ ఉండడం, ఆ సభల్లో పాల్గొంటూ ఉండడం. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రేరణ ఇస్తాడు. సామాన్యమైన ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పచ్చు, కొంచెం సంతోషం కలిగించవచ్చు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు. కానీ ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యుడు తన ప్రవర్తన ద్వారా ప్రేరణ కలిగిస్తాడు. ఆ ప్రేరణ కారణంగా ఆయన చెప్తున్నటువంటి వాటికి మేము అలా సమ్మోహితులమైపోయి అసలు తన్మయత్వంలో ఉండిపోయి, ఆ విధంగా మేము ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలమా, అర్థం చేసుకుని మేము అవగాహన చేసుకుంటామా, అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టగలమా, ఆచరణలో పెట్టింది ఇతరులకి చెప్పగలమా అన్నటువంటి తపన ఉండేది. ఈ తపనతో 1971 ప్రాంతం నుంచి, అప్పటి నుంచి అడపాదడప మా గురువుగారి పర్యవేక్షణలోనే ఎక్కువగా ఆయన వింటూ ఉండగానే, ఎందుకంటే తప్పులు చెప్తారు కదా, బయట వాళ్ళు ఎవరో మనలో తప్పులు బట్టి తిట్టే కన్నా మన గురువో, మన అమ్మో, మన నాన్నో మన తప్పులు సరిచేస్తే మనకి సంతోషం. వాళ్ళు బాగుపడాలని తప్పులు సరిచేస్తారు తప్ప మన్ని ఎద్దేవా చేయడానికో మన్ని అవమానపరచడానికో చేయరు కదా. అంచేత అలాగే చెప్పుకున్నాం. వారి ప్రోత్సాహమే ఇప్పటికైనా నేను మాట్లాడుతున్నానంటే వారు, నేను ఒక మౌత్ పీస్ లాంటి దాన్ని అని చెప్పుకోవాలంతే. విషయం అక్కడి నుంచే వస్తుంది. అప్పటి నుంచేనమ్మా సుమారుగా 71-72 నుంచి ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య ప్రసంగాలు. సాహిత్యానికి ఆధ్యాత్మికానికి చాలా దగ్గర సంబంధం ఉన్న సంగతి చాలా మర్చిపోతూ ఉంటారు. సాహిత్యాన్ని నిజంగా అధ్యయనం చేస్తే అది ఇచ్చేటంత ఆధ్యాత్మిక వికాసం, సామాజికమైనటువంటి స్పృహ, వ్యక్తిత్వ వికాసం ఇంత అంతా కాదు. అంటే మీ గురువుగారు ఎవరు అని అడిగితే ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మా గురువు గారు, ఆయన పేరు చెప్పాలి అంటే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మాస్టర్ ఈకే అన్న పేరుతో ప్రఖ్యాతి పొందారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పారు. ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే ఆధ్యాత్మిక సంస్థలో మెంబర్షిప్ కానీ డబ్బు కట్టడాలు కానీ లేవు. నేను స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం కృషి చేస్తాను అనుకున్న వాళ్ళందరూ అందులో సభ్యుల కిందే ఉంటారు. ఇప్పుడు తరచుగా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమావేశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఒక్కసారి పాల్గొని ప్రేయర్లో ఒక్కసారి భాగస్వామ్యం తీసుకున్నారు అంటే ఇనిషియేషన్ అయినట్టే కనుక చక్కగా అనుసరించవచ్చు. ఈ సంస్థకి సంబంధించినటువంటి శాఖలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్నాయి. ఇన్ని ఒక 67-68 పైనే ఉన్నాయి. నేను సరిగ్గా లెక్క చెప్పలేను కానీ చాలా దేశాల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆయా దేశాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కొంతమంది వెళ్ళి అక్కడ పాల్గొంటూ ఉండడం, ఇక్కడ జరిగే సమావేశాలకు వాళ్ళు వస్తూ ఉండడం జరుగుతుంది. ఇందులో ఎక్కడా కూడా డబ్బు ప్రసక్తి లేదు. డబ్బు ఎక్కడుందో అక్కడ ఆధ్యాత్మికత తప్పుకుంటుంది అని మా గురువుగారు చెప్పినటువంటి మాట. ఈ కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. ఎంత బాగా జరుగుతాయంటే ఒక
బాగా ధనవంతుల ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి. మరి ఎట్లా జరుగుతాయంటే ఆ జరగవలసినటువంటి సమయం వచ్చింది, జరగవలసినటువంటి కార్యం జరుగుతోంది కనుక వనరులు వాటంతట అప్రయత్నంగా సమకూడతాయి. దీన్ని సేకరించడం కానీ మిగుల్చుకోవడం కానీ పంచుకోవడాలు కానీ ఉండవు. అంత బాగా జరుగుతుంది. ఓకే, ఎక్కడండి ఇదంతా జరిగేది? ఎక్కడ జరుగుతూ ఉంటుంది? కేంద్రమేమో అసలు ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో ఉన్నది. ప్రతి నగరంలోనూ కూడా దీనికి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో కూడా ఉన్నాయమ్మా. మొట్టమొదట గుడిమల్కాపూర్లో జగన్మోహన్ రావు గారు అనేటటువంటి ఆయన మాస్టర్ గారికి చాలా ఆత్మీయమైనటువంటి శిష్యులు ఒక 5గురు ఉండేవారు. ఆయన గుంటూరులో ట్యూటర్గా పనిచేసే రోజుల్లో ఆయన విద్యార్థులుగా ఉండి చాలా ఆత్మీయమై ఆయన మార్గాన్ని తూచా తప్పకుండా ఎట్లా అంటే అట్లా అసలు మనం ఏమంటారు రిచువలిస్టిక్ అంటామే అట్లా పాటించేటటువంటి వాళ్ళు. ఇంకా ఇలా గీత గీసి ఈ కొండ మించి నువ్వు దూకు అంటే ఎప్పుడు అని అడగరు, దూకు అన్నారు కదా దూకేస్తారు. అట్లా దూకేవాళ్ళు. అట్లాంటి వాళ్ళలో జగన్మోహన్ రావు గారు ఎల్ఐసిలో పనిచేసేవారు. ఆయన గుడిమల్కాపూర్లో ఉండి అక్కడ ఆ ప్రాంతమంతా చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయేటట్టుగా చేశారు. అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కేంద్రంలో ఇక్కడ నివాసం ఉండే వాళ్ళ సంఖ్య సరిపోయి ఇంకా చూడు చాలా. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి 3-4 పిల్లలు ఉంటారు. ఒక ఇంట్లో 4 పిల్లలు 3 పిల్లలు ఉండలేరు కదా. వాళ్ళు మళ్ళీ వీళ్ళే ఇల్లు కట్టుకుంటారంటే వీళ్ళందరూ కలిసి పిల్లలందరూ కలిసి ఇక్కడ దివ్యకళాంజలి అని చెప్పి బోయిన్పల్లిలో ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ లివింగ్ కాన్సెప్ట్తో ఒక కాంప్లెక్స్ కట్టుకున్నారు. అంటే అందరూ ఈ భావంలో ఉన్న వాళ్ళే ఒక పెద్ద కాంప్లెక్స్, పైన ప్రేయర్ హాలు, కింద సెల్లార్ అంతా అయితే పార్కింగు, లేకపోతే ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేసుకుంటే ఉండేది. అందరూ ఈ భావంతో ఉన్నవాళ్ళే. అంటే హైదరాబాద్ ఒకటే నేను మీకు ఇలా చెప్తున్నా. ఇట్లా అనేకం ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి చాలా సెంటర్స్ ఉన్నాయి. కానీ అందరూ కోఆర్డినేట్ అవుతూ ఉంటాం. దేనికది విడిగా ఏం కాదు, అందరికీ కోఆర్డినేషనే. అలాంటిది ప్రతి విజయవాడలో ఉంది, బందర్లో ఉంది, వరంగల్లో ఉంది, కాకినాడలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, ఖరగ్పూర్లో ఉంది. లేని ప్రదేశం లేదమ్మా. అన్ని ప్రాంతాల్లో బెంగుళూరులో చాలా పెద్ద కేంద్రం, తపోవన్ అనేటువంటి మాస్టర్స్ తపోవన్ అన్న పేరుతో బెంగళూరులో చాలా పెద్ద, అది కూడా గ్రూప్ లివింగ్. అందరూ ఇదే భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఒక స్థలం తీసుకుని ఎవరికి ఇల్లు వాళ్ళు కట్టుకుని కామన్ ప్లేస్ ఫర్ ప్రేయర్. ఇది ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చేస్తారు. నేనే చేయాలి నువ్వే చేయాలని లేదు. అక్కడ ఉన్నటువంటి అక్కడ హాయిగా నచ్చినటువంటి దేవాన్ని పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఏదన్నా ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ రకంగా గ్రూప్ లివింగ్ అనేటటువంటిది ఏదైతే ఒకప్పుడు సత్రయాగాలన్న పేరుతో ఋషులు చేసేవారో అటువంటి జీవన విధానం అభ్యాసం చేయించడానికి గురువుగారు చేసిందమ్మా. అన్ని చోట్ల ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా గనక అందులో జాయిన్ అవ్వాలి అని అంటే దానికి ప్రాసెస్ ఏంటమ్మా? యాక్చువల్గా ఇక్కడ ప్రతిరోజు గుడిమల్కాపూర్లోనే నేను చెప్పాను కదా, ఈ జగన్మోహన్ రావు గారి అబ్బాయి రమణ అని చెప్పి అతను ఆ కేంద్రాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన శరీరం తను చేయాల్సిన పని అయిపోయింది. ఇంకా బెటర్ వర్క్ కోసం బెటర్ జన్మకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే. అక్కడికి వెళ్ళొచ్చు. రోజు ఉదయం సాయంకాలం 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో పాల్గొంటే చాలు. లేదు నేను ఇవాళ నుంచి వస్తానని చెప్పచ్చు. లేదంటే సామూహికంగా జరిగేటటువంటి ప్రార్థనలు ఉంటాయి మాకు. ఇక్కడ గురు పూర్ణిమకి చేస్తాం, ఆషాఢ పూర్ణిమకి. అట్లాగే మే కాల్డే అని చెప్పి మే 29ని చేస్తాం. అలాంటి వాటిల్లో సామూహికంగా ఉన్న వాటిల్లో దేనిలో ఒక్కసారి పాల్గొనొచ్చు. మీరు ఇంట్లో చూసుకోవచ్చు, లేదా 1-2 రోజులు వరుసగా వెళ్ళి ఉంటే చాలు. ఇదేమీ పెద్ద రహస్యమైనటువంటి విషయం కాదు, కానీ రహస్యమైనటువంటి పని జరుగుతుంది దానివల్ల. ఓకే, అంటే పైకి ఏం కనపడదు. అవును, జస్ట్ చాలా సులువైన యావత్ ప్రపంచంలోనూ అందరూ చేసుకోదగినటువంటి సమానమైనటువంటి యూనివర్సల్ ప్రేయర్. అంటే మీరు బేసిక్గా అంటే తల్లిదండ్రులు, మీరు పుట్టింది, మీ చదువు ఇదంతా ఎక్కడ జరిగిందండి? అంటే టోటల్గా మీ కుటుంబ నేపథ్యం. నేను కృష్ణా జిల్లా తాడంకిలో పుట్టానండి. మా నాన్నగారు, మా తాతగారు, మా ఇద్దరు తాతగారులు కూడా ఉపాధ్యాయులే. మా అమ్మ నాన్నగారు టీచరు, మా నాన్నగారు టీచరు. మా నాన్నగారు తాడంక్ హై స్కూల్లో
టీచర్గా పనిచేసేవారు, నందివాడ వెంకట సుబ్బారావు గారు అని. ఆ తర్వాత మా నాన్నగారు నందివాడ వెంకట సీతారామారావు గారు, ఆయన కూడా బిఏ బిఈడి చేసి టీచరు. కొంతకాలం గోదావరి జిల్లాలో చేసి తర్వాత మళ్ళీ మా తాడంకి హై స్కూల్కే వచ్చారు. మా తమ్ముడు కూడా టీచరే, వాడు కూడా అదే స్కూల్లో పనిచేశాడు. ఓకే. మా తాతగారు, మా నాన్నగారు, మా తమ్ముడు ముగ్గురు కూడా ఆ స్కూల్లో పనిచేశారు. నేను అప్పుడప్పుడు స్కూల్కి అదే స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడంతా ఉపాధ్యాయులను కలవడం, ఆ స్కూల్కి ఏదో డెవలప్మెంట్కి మా పాత విద్యార్థులు అందరూ కొంత చేయాలని అనుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మా అమ్మగారు కూడా 5వ తరగతి వరకు స్కూల్లో చదువుకున్నారు, ఎలిమెంటరీ స్కూల్. ఆవిడ పోతార్లంక వాళ్ళది. మా అమ్మమ్మ గారికి చదువు మీద చాలా ఇష్టం. ఆవిడ అక్షరం ముక్క రాయలేరు, కానీ భారత భాగవతాలు, రామాయణాలు మధ్యాహ్నం పూట కూర్చుని పద్యాలండి, నేను చెప్పేది వచనం కాదు, ఇప్పుడు వచనాలు వచ్చాయి, అప్పుడు పద్యాలు కదా. పోతన భాగవతం కానీ, రామాయణం కానీ, రామాయణం సంస్కృతంలో ఉన్నదానికి తెలుగు అనువాదాలు ఉన్నవి వచ్చాయి ఆ రోజుల్లో. అది కానీ భారతం కానీ, కవిత్రయ భారతం కానీ మధ్యాహ్నం పూట ప్రతిరోజు చదివి అందరికీ వినిపించేవారు. నేను తాడంకి హై స్కూల్లో చదువుకున్నాక మాకు అది హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్తో సమానం, 7th ఫామ్ పూర్తయిన తర్వాత నేను బయటికి వచ్చి చదువుకోవాలి అంటే మా నాన్నగారు కొద్దిగా వెనకాడారు. ఎందుకంటే ఎక్కడ ఉంటారు, విజయవాడ వెళ్ళి చదువుకోవాలి, ఎక్కడ ఉండాలి, హాస్టల్లో పెట్టడానికి భయం ఆ రోజుల్లో, పైగా ఖర్చు కూడా కష్టమే. నేను పెద్దదాన్ని, ఇంకా నా తర్వాత 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు. పైగానేమో ఇంట్లో మా తాతగారి తాలూకు కుటుంబాలు చాలా పెద్ద ఉన్న, అందరూ ఈ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు. అంటే అందరూ బిలో మధ్యతరగతి కుటుంబ స్థాయిలో ఉన్నవాళ్ళు, దిగువ మధ్యతరగతి. మాది మధ్య తరగతి కుటుంబం. అంచేత ప్రధానికి ఇక్కడ ఆధారపడుతూ ఉండడం. మా ఇంట్లో ఎప్పుడూ మా కుటుంబ సభ్యులు మాత్రమే భోజనం చేసిన రోజు చాలా తక్కువ, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈయన ప్రత్యేకంగా నాకు పెద్దగా ఫీజులు కట్టి హాస్టల్లో పెట్టి చదివించటం అన్నది తలకి మించిన బరువే నాన్నకి. అటువంటి సందర్భంలో మా అమ్మమ్మ గారు, ఆవిడ అల్లుడితో ఎప్పుడు మాట్లాడారు గారు. ఆ రోజులు మర్యాదలు అట్లా ఉండేవి కదా. వంటింట్లో తలుపు చాటున నిలబడి మా జనార్దన్ అంటే మా 3వ మావయ్య, వాడు విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు, అనంత చదువు అయ్యేదాకా నేను వాడి దగ్గరుండి నేను దాన్ని నా దగ్గర పెట్టుకుని చదివించుకుంటాను అని చెప్పారు. ఇంకా మా నాన్నగారు అనలేని పరిస్థితి, నేనేమో చదువుకుంటానని పేచీ పెడుతున్నా. అటువంటి సందర్భంలో ఇలా అనలేని పరిస్థితిలో ఉండగా మా నాన్నగారికి కలలో మా తాతగారు అంటే మా నాన్నగారి తండ్రి, నేను ఎక్కువ కాలం ఆయన దగ్గర పెరిగాను మా నాన్నగారి దగ్గర కన్నా. ఆయన ఎంత గారాబం చేసేవారంటే అంత దూరంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి నేను పెడితే కాలికి వాన పడితే కాలికి మట్టి అవుతుందని ఎత్తుకుని తీసుకొచ్చేవారు. అది ఒకప్పుడు అంతటి గారాబం నడిచిన పద్ధతి అన్నమాట. అయితే ఆయన కల్లో కనిపించాట మా నాన్నగారికి. కనిపించి 2 రూపాయల బండిల్ అంటే 100 కాగితాలు 2 రూపాయలు అయితే ఎంత ఉంటాయి, 200 కదా. అది మా నాన్నగారి మొహాన గిరాటేసి, ఏం డబ్బు లేక చదివించవా అని చెప్పేసి కనపడలేదు ఆయనకి. మా నాన్నగారికి కొంచెం బాధ అనిపించింది. ఇదేమిటి చదువుకుంటానంటుంది, వాళ్ళ బాబాయ్ అనేవారు ఆయన. బాబాయ్య కనిపించారు నాకు, కనిపించి ఇట్లా డబ్బు మొహాన కొట్టారు, నేను డబ్బు లేక చదివించట్లేదని అనుకుంటున్నారా, తర్వాత నేను ఇబ్బంది పడతాను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారట. అనుకుంటే మా పక్క ఉన్నటువంటి ఆయన కొంచెం ఎక్కువ మోతుబర్రి రైతు అనమాట. ఆయన పిలిచి ఒక రకంగా పెద్ద మా మధ్య సయోధ్య ఉండాల్సిన అవసరం లేని పరిస్థితి, కానీ పిలిచి, మాస్టారు పాపమ్మని మీరు అంటే పెద్ద పిల్లల్ని పల్లెటూళ్ళు అలాగే చదివించడానికి వెనకాడుతున్నారని విన్నాను, అయ్యో అమ్మాయి మన జిల్లాకి ఫస్ట్ వచ్చింది కదా, అమ్మాయిని చదివించకుండా ఎట్లా, పంటల్లో ఇద్దరు కానిలేండి అని చెప్పి ఈ 200 బండిల్ మా నాన్నగారికి ఇచ్చారట ఆయన అప్పుగా. ఈ కల్లో మా తాతగారు చూపించింది ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అదే 2 రూపాయల బండిలు కొత్తది ఆయన మా నాన్నగారికి ఇవ్వండి. మా నాన్నగారు అడగలేదు, మనకు అప్పు అడగడానికి ఆత్మాభిమానం అడ్డు కదా.
లేకపోతే వీళ్ళు వెళ్ళి కోఆపరేటివ్ బ్యాంకులోనే ఎక్కడో తెచ్చుకుంటారు, పిఎఫ్ డ్రా చేసుకుంటారు తప్ప అడగరు కదా. అట్లాంటిది ఇచ్చేటప్పటికి ఇంకా ఆయనకి దీన్ని చదివించక నాకు తప్పదు అనేటటువంటి ఒక భావన కలిగి నేనేమో మెడిసిన్ చేద్దాం అనుకున్నాను ఆ రోజుల్లో. అదైతే నేను చదివించలేనమ్మా, నిన్ను డిగ్రీ చదివిస్తాను, నువ్వు డిగ్రీ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బీఈడీ ట్రైనింగ్ చేయాలి అన్నారు. అని ఇంకా నాకేవో కొన్ని కండిషన్స్ పెట్టారు. నన్ను ఎక్కువ డబ్బు అడగకూడదు, వాటిలో అంతే కదండి, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నేను మాత్రం చూస్తే ఎట్లా అడుగుతాను అని. అంటే అన్నిటికీ ఒప్పుకుంటాను, మళ్ళీ బీఈడీనే చేసి టీచర్ అవ్వమంటే మాత్రం అది ఆలోచిస్తాను అని చెప్పా. ఎందుకంటే బీఎస్సీ చేస్తే మెడిసిన్లో సెకండ్ ఇయర్లో చేరొచ్చు అని ఒక ఆప్షన్ ఉండేది. అప్పటికన్నా అట్లా చేరడం అని కోరిక అనమాట. అట్లా చేరాను. తర్వాత అది వీలు పడలేదు కాదు, నాకే అనిపించింది దానికన్నా నేను ఇది లిటరేచర్ నాకు చాలా సూటబుల్ అనిపించింది. మ్యాథమెటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో మ్యారిస్టెల్లా కాలేజ్లో మ్యాథమెటిక్స్ డిగ్రీ గ్రూప్ లేదు, ఇంటర్ వరకే ఉంది. సో దానివల్ల ఇది సైన్స్ చేసుకుని నెమ్మదిగా ఇలా. మరి ఈ డాక్టరేట్ ఎలా వచ్చింది మీకు? ఆ తర్వాత ఎంఏ అయ్యాక డాక్టరేట్ చేస్తానంటే నేను ఒప్పుకోను, ఇంతవరకు నీ ఇష్ట ప్రకారం చదివించాను, నువ్వు బీఈడీ కాదు ఎంఏ చేస్తానన్నా ఒప్పుకున్నాను, డాక్టరేట్ అయితే అంతకన్నా పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నవాడిని నేను తీసుకురావాలి, నా వల్ల కాదు అని చెప్పి అంటే సరే ఉద్యోగంలో చేస్తూ నేను అసలు పెళ్లి చేసుకుంటే కదా నువ్వు నాకు ఎక్కువ భర్తను తీసుకురావాలి అని అప్పట్లో ఒక ఇది ఉండేది. ఐఏఎస్ ఐపీఎస్ చేసిన వాళ్ళు కొంతకాలం పెళ్లి చేసుకోకూడదన్న నియమం ఏదో ఉందని విన్నాను నేను. అందుకని ఐఏఎస్ పరీక్షలు రాశాను, థియరీలో క్వాలిఫై అయ్యాను. బట్ డెస్క్ వర్క్ నా వల్ల కాదమ్మా, నాకు తెలుసు ఆ సంగతి. ఐ కాంట్ సిట్ అండ్ డూ ద డెస్క్ వర్క్ అండ్ ఐ విల్ బీ ఎ వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు, కొంచెం లౌక్యం ఉపయోగించందే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు వ్యవహారాలు నడపలేరు. అబద్ధం ఆడక్కర్లేదు కానీ కాస్త విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి. మనకేమో ముక్కు సూటిగా చెప్పడం అలవాటు. సో ఇది మన వల్ల కాదని ఊరికే సరదాగా అట్లా రాసి క్వాలిఫై అయ్యాం అనిపించుకుని, తెలుగు చేసిన వాళ్ళు ఐఏఎస్ అవరు అని ఆ రోజుల్లో ఎవరో వెక్కిరించడం, నాన్నగారేమో పెళ్లి చేస్తాననడం, ఈ రెండింటి మధ్య ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అప్పుడు రాసి క్వాలిఫై అయ్యి కూడా ఐ కంటిన్యూ టు బీ ఇన్ మై టీచింగ్ ప్రొఫెషన్. ఐ లవ్ టీచింగ్, దట్స్ ఆల్. ఈనాటికి కూడా నేను మానలేను, నా వృత్తి ప్రవృత్తి కూడా టీచింగే. అదే. సో ఈ డాక్టరేట్ తర్వాత ఎప్పుడు చేశానంటే మ్యారేజ్ అయ్యాక చేసుకున్నాను. ఓహో, ఓకే ఓకే. మ్యారేజ్ విషయంలో కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో మా నాన్నగారు పంతం పట్టారు, నీకు చేస్తే తప్ప చెల్లెళ్ళకి చేయనని. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళకి నేను అడ్డు కాకూడదు అన్న భావంతో కనీసం పెళ్ళికొడుకు ఎవరు అన్నది కూడా నేను గమనించుకోలేదు. సరే మీ ఇష్టం అన్నా. ఇంటికి పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చారా లేదా ఆయన మీకు? మా నచ్చారు. ఇంకోటి, ఎందుకంటే నేను ఏది చేసినా ఏ క్షణానైతే నేను మా గురువు గారికి నేను ఆయన దగ్గర ఆయన గురువుగా అంగీకరించానో ఆ క్షణం నుంచి నేను పెద్దగా నా భవిష్యత్తు గురించి ఆలోచనలు నేను చేయలేదు. అప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళు మన గురించి, వాళ్ళ పని మనం చేస్తున్నప్పుడు మన మంచి చెడులు వాళ్ళు చూసుకుంటారు అనేటటువంటి విశ్వాసం. అందుకే ఇప్పటికీ నాకు ఏదైనా ఇప్పుడు సమస్య కూడా లేదు, కానీ ఎప్పుడన్నా చిన్నతనంలో ఒక రకంగా ఇన్ని మాటలన్నా మనసులో అప్పుడప్పుడు తేలికొండి బుద్ధి బయటకు వస్తుంది కదా. ఆయనకి అంత సబ్మిట్ చేసుకున్నాను అని అంటున్నా మధ్యలో నా సొంత పెత్తనం బయటకు వస్తూనే ఉంటుంది. రాలేదు అని చెప్పడం అబద్ధం. కనుక అలా వచ్చినప్పుడు ఏదన్నా వస్తే కూడా ఆయనతో ఒక్కళ్ళతోనే దెబ్బలాడాను, నేను ఎవ్వరితోనే ఎప్పుడు దెబ్బలాడలా. నాకెందుకు ఇట్లా చేశారు, నేను మీకు మీ చేతుల్లో నా భవిష్యత్తు పెట్టినప్పుడు నాకు ఇబ్బంది ఎందుకు కలిగించారని ఆయన్ని అడిగాను తప్ప ఇంకెవరిని అడగల. నేను ఇంకెవరిని అడగలేదు, అడగను కూడా, అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ హిస్, నాట్ ఎనీబడి ఎల్స్. సో సంబంధాలు వచ్చినప్పుడు మా నాన్నగారు నచ్చినవేవో చెప్తా ఆయనకి పంపించుకో, ఆయన ఓకే అంటే ఓకే అన్నాను, దీన్ని ఓకే అన్నారు, అంతే. తర్వాత నో రిగ్రెట్స్. సో ముగ్గురు అమ్మాయిలు. నిజంగా అబ్బాయిలు లేరనే లోటు మీకు అనిపించింది? ఒకటి రెండు సందర్భాలు అనిపించిందమ్మా, అనిపించలేదని చెప్పడం తప్పు. ఎందుకు అనిపించింది అంటే
అందరూ అయ్యో కొడుకులేరా అంటే అదేదో లోటా అన్న ఫీలింగ్ వచ్చి ఆ క్షణాన్ని అనిపించింది. చాలా అలా బంధువుల్లో అలా అన్న సందర్భాల్లో అనిపించింది తప్ప నిజంగా ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా ఆలోచించినా, సామాజికంగా ఆలోచించినా, మరి ఏ కోణంలో ఆలోచించినా అబ్బాయిలు లేకపోవడం అన్నది లోటుగా నేను కానీ తను కానీ మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు. మా ఇద్దరికీ అటువంటి భావన లేదు. కానీ బాధపడిన సందర్భాలు ఉన్నాయి అన్నది మగపిల్లల తల్లులకే మేము తాంబూలం ఇస్తాం. ఈ ఛానల్ ఎప్పుడన్నా ఇది వాళ్ళు చూస్తే మా బంధువుల్లో వాళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు కూడా. ఓ మగపిల్లలు లేరా, నువ్వు రామా ముందుకి అని చెప్పి అవతల వాళ్ళని ముందుకు పిలవడం. తాంబూలం ఇవ్వడానికి అలా కూడా ఉంటుంది. అలా ఉంది కొన్ని సందర్భాల్లో, మనకు తెలియదు. నాకు తెలిసి ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ నేను చదివిన చదువులో ఎక్కడా లేదు. మరి ఏ చదువులో నేను చదివిన వరకు లేదు. నాకు తెలియనిది అంటే నేనే సర్వజ్ఞురాలని అనను, అంతకన్నా పైన చదువు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండుండొచ్చు, వాళ్ళకు ఉందేమో. అసలు అమ్మాయి పుట్టడం అబ్బాయి పుట్టడం అనేది ఆ ఆప్షనే విమెన్ బాడీలో లేదు. అది లేదు, దానికి మనమేం చేస్తాము? ఇక రాసి పెట్టుంది, రాసి పెట్టలేదు, వేరే సంగతి. ఆప్షనే లేదు కదా మనకి. పాపం ఆ విషయంలో తన వైపు నుంచి ఎప్పుడూ లేదు. మేబీ మై ఫాల్ట్ అని కూడా 1-2 సార్లు వాళ్ళ అమ్మగారితో, పాపం ఆవిడ కూడా పెద్దగా, మా అత్తగారు కూడా ఏమని లేదండి నాకు ఈ విషయంలో. ఆవిడ షీఈస్ వెరీ వెరీ అడ్వాన్స్డ్. ఈ కాలంలో ఉండాల్సిన మనిషి ఆవిడ. ఆ కాలంలో ఉండిపోయారు కానీ అనవసరంగా ఈ కాలంలో ఉండాల్సినటువంటి అంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నావిడ. అప్డేట్ అనుకుంటే మీకన్నా అప్డేట్ మీ అత్తగారు చాలా. మా వాళ్ళ ఇంట్లో అందరూ మా అత్తగారిని ఆ రోజుల్లో జోక్ చేశారు, మోడర్న్ అత్తగారు అనేవారు. అంటే ఆవిడ అట్లా ఛాందస్ భావాలతో ఉన్న ఆవిడ కాదు. కొన్ని పట్టింపులు ఉంటాయి ఎవరికుండో. ఎంత చదువుకున్న వాళ్ళకి, సైంటిస్టులకే కొన్ని పట్టింపులు ఉంటాయి. అట్లాంటి వాటిని మనం అర్థం చేసుకుంటే చాలు. కానీ ఆవిడ అసలు ఎటువంటి మూర్ఖత్వం కానీ, మూఢాచారం కానీ, గుడ్డి నమ్మకాలు కానీ లేని మనిషి అండి మా అత్తగారు. మళ్ళీ ఇంట్లో చాలా సంప్రదాయం, మడి, ఆచారం, పూజ ఉంటాయి. అవన్నీ కూడా సైంటిఫిక్గానే చాలా జాగ్రత్తగానే చేశారు. అంచేత నాకు అట్నించేటువంటి ప్రాబ్లం లేదు. ఈ బంధువర్గంలోనే ఎప్పుడన్నా కొద్దిగా అలా అనిపించినా ఆ క్షణాన 1-2 క్షణాలు అనిపించలేదు అంట అబద్ధం. కానీ ఈ మరుక్షణం ఒక 5-6 నిమిషాల తర్వాత ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. ఇప్పుడు ఎలా ఉందంటే మాకు నా 3 అమ్మాయిలకి కలిపి 4 కొడుకులు. చిన్నమ్మాయికి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అందరూ పెద్ద పిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లని కంటేనే నీ మొహం చూస్తాను, లేకపోతే మగపిల్లాడైతే మేము చూడం పో అన్న స్థితికి వచ్చారు. ఆడపిల్లలు కావాలని. అఫ్కోర్స్ అది ఆడపిల్ల పుట్టిందనుకోండి, చెప్తున్నాను అట్లా ఒక వెరైటీ కావాలనిపించటం ఉంటుంది అంతే తప్ప అంతకన్నా తీవ్రంగా లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. 3 అమ్మాయిలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. పెద్దమ్మాయి ఆండ్రాయిడ్ అట్ సంథింగ్ అదేదో ఉంది ఆ కంపెనీలో, అంతకుముందు ఎంఫినోలో చేసేది స్టార్టప్ కంపెనీలో, తర్వాత ఈ కంపెనీలో చేస్తుంది. షీఈస్ బెల్ ఆఫ్ గ్లోబల్ టాలెంట్ సెర్చ్. ఓకే, రైట్. రెండో అమ్మాయి, దానికి పెద్ద కొడుకు BBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పెద్ద అమ్మాయి పెద్ద కొడుకు. చిన్నవాడు సెకండ్ క్లాస్, కొంచెం ఏజ్ గ్యాప్. రెండో అమ్మాయి స్పీచ్ పెథాలజీ అండ్ ఆడియాలజీ చేసింది. కొంతకాలం క్లినికల్ అసిస్టెంట్గా చేసింది. తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మెంటల్లీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ చూడడం వద్దు అని అనుకుని మానేసి ఇంకా దర్శా దూరం అయిపోయింది దానికి. తను రేడియో జాకీగా చేసింది. పేరండి రాధాకృష్ణవేణి, ఆర్జే రాధా అన్న పేరుతో షీఈస్ నోన్. తర్వాత ఇంటీరియర్ గార్డెనింగ్ అని, ఫ్లీ మార్కెట్ అని, బ్యాక్ యార్డ్ క్లబ్ అని చెప్పి ఈ దీంట్లో పెట్టుకుని మన బిర్లా ప్లానిటోరియం దాన్ని మళ్ళీ రీవైటలైజేషన్ ఏదో ప్రోగ్రామ్, దానికి కొంత హెల్ప్ చేసి అట్లా షీఈస్ మల్టీ వేరియస్ ఇంటీరియర్ గార్డెనింగ్ అని. ఇప్పుడు ఒక ఫిల్మ్ ప్రొడక్షన్, షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ దానికి షీఈస్ కంటెంట్ ప్రొవైడర్ అండ్ షీ టేక్స్ అప్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీ దేర్. బ్లూ వేల్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంది, అది దాంట్లో చేస్తూ ఉంటుంది. తను LNRలో చేసినప్పుడు గాడ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది.
దట్ వాస్ వెరీ పాపులర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్గా వచ్చింది. షీఈస్ దట్ తన లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ఆర్ట్ షీ డస్ ఇట్ అన్నమాట. షీ రైట్స్ ఆల్సో ఎ లిటిల్, షీ సింగ్స్ ఆల్సో. అదే మీ మల్టీ టాలెంట్స్. దానికి ఒక కొడుకు, హీఈస్ డూయింగ్ 10th. ఓకే, వాడు కూడా ఏదో ఒకటి 2 దాంట్లో యాక్ట్ చేశాడు. హీఈస్ గుడ్ ఎట్ అకాడమిక్స్ ఆల్సో. ఓకే ఓకే. ఇంకా మూడో అమ్మాయి, షీ వాజ్ ఎ మేజర్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్, రిటైర్ అయింది. నౌ షీ ఈస్ ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ SBI. దానికి 3.5 ఏళ్ల కొడుకు, ఏడాది కూతురు. ఓకే. సో ఈవెన్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్ ఫర్ మీ. ఓకే ఓకే. ఈ మూడో అమ్మాయి అసలు ఈ ఫీల్డ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా మీకు? మీరు అభ్యంతరకరం అయితే కట్ చేసుకోండి, సత్యం చెప్తాను నేను. నాకెందుకో, ఎందుకంటే తను 7th క్లాస్ చదువుతూ ఉండగా మొదటిసారి సోషల్ పాఠాల్లో 7th ఇంటికి వచ్చి అడిగింది, అమ్మ ఈ రిజర్వేషన్ పాలసీ ఏంటి అని. అవునమ్మా ఉంది, మనం ఏం చేస్తాం, ఉంది. అవును, ఉంది, దానికి యూ కాంట్ డూ ఎనీథింగ్. అవును. అయితే నేను 99% మార్క్స్ వచ్చి, నేను 36 మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తి పక్కనే కూర్చుని ఒకే శాలరీకి ఉద్యోగం చేయాలని అడిగింది. నేనేం చెప్పగలనండి? నేను ఇటు కొంత నాకు స్పిరిచువాలిటీ ఉంది, కొంత సామాజిక స్పృహ ఉంది, ఇటు లిటరేచర్ ఉంది, అటు వేదాలు చదువుకున్నాను, శాస్త్రాలు చదువుకున్నాను. నేను దాని ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాను. ఏమ్మా ఒకటే చెప్పాను, నేను ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే నా విద్యార్థులకు కానీ, అప్పుడు మా అమ్మాయికి కానీ ఒకటే మాట చెప్పాను, ఇది మన చేతుల్లో ఉన్నటువంటి విషయం కాదు, దీనికి అనేకమైన కొన్ని శతాబ్దాల చరిత్ర కారణం. దాన్ని మనము సరిచేసి ఈ విషయాన్ని కూడా సరిచేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరెవరన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సెక్రటరీస్ కానీ, గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ కానీ అయ్యే స్టేజ్లో ఉండి అక్కడ మీరు మార్పులు తీసుకురండి, మీ మనసులో ఆలోచన ఉంటే. నా చేతుల్లో లేదు అమలు జరపటం తప్ప అని నేను చెప్పాను. ఆ లెవెల్లో కదా జరగాలి. మీకు ఎవరికైనా ఉద్దేశం ఉంటే ఆ లెవెల్కి వెళ్ళండి దీని మీద ఫైట్ చేయాలనంటే. అంటే అప్పుడు ఇది లేని ఫీల్డ్ ఏదైనా ఉందా అని అడిగింది మా అమ్మాయి. 2 ఫీల్డ్స్లో నాకు తెలిసి లేదమ్మా. ఒకటి CAలో రిజర్వేషన్స్ లేవు, నీ ఎంత మార్కులు వస్తే అంత పాసే తప్ప ఎట్టి పరిస్థితుల్లో శాప్ అనేది ఈ మధ్య వచ్చింది, అప్పటికది ఇంకా నాకు తెలియదు. CAలో లేవు, ఆర్మీలో లేవు అన్నా. దెన్ షీ వాంటెడ్ టు గో టు ఆర్మీ. 7th క్లాస్లో షీ డిసైడెడ్ దట్ షీ వాంట్స్ టు గో టు ఆర్మీ. అంటే అప్పుడు నేను చెప్పాను, దానికి మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. షీ వాంటెడ్ టు డూ BA అండ్ డూ లా. నువ్వు BA లా ఇవన్నీ చేస్తే నువ్వు మళ్ళీ మొత్తం మీద నువ్వు ఈ రిజర్వేషన్ పాలసీ మీద చాలా గొప్పగా ఫైట్ చేసి దాని మీద చాలా తిప్పలు పడాల్సిన అవసరం ఉంటుంది. సరే నీ ఇష్టం, నువ్వు చేస్తానంటే నేను కాదన్ను. కానీ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో ఫర్ ఆర్మీ, దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్. నీకు ఇప్పటి నుంచి నువ్వు దానికి తగినట్టు ఫిజిక్ పెంచుకోవాలి, మెంటల్ కెపాసిటీ పెంచుకోవాలి, తర్వాత మ్యాథమెటిక్స్ చేయాలి నువ్వు. ఓకే. ఎందుకంటే MPCతో డిగ్రీ చేసిన, ఇంజనీరింగ్ చేసిన ఒక 6 months ముందు అడ్వాన్స్డ్గా వాళ్ళకి అదేదో అక్రెడిట్ ఇస్తారు. తర్వాత ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ద ఆర్మీ యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ యూనిట్ ఆర్ సంథింగ్. ఒక BA చేసి ఆర్మీకి వెళ్ళి 6 నెలలు బిహైండ్ ఉన్న, అదర్వైజ్ తను క్యాప్టెన్గానే రిటైర్ అయి ఉండేది. ఇప్పటికి కూడా క్యాప్టెన్ అనే అంటారు, కానీ ఈ 6 నెలల దానికి ఇది రావడం వల్ల షీ రిటైర్డ్ యాజ్ ఎన్ మేజర్. బట్ 6 నెలలే ఆ పొజిషన్లో ఉన్నందువల్ల క్యాప్టెన్సీనే తన మీద కన్ఫర్ చేసి ఉంటుంది. కనుక ఇది ఉండదు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏ ఇండస్ట్రీనో ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నీకు ఒక టెక్నికల్ డిగ్రీ అవసరం. కనుక నువ్వు ఇంజనీరింగ్ చేస్తేనే నీ అప్లికేషన్ ఫామ్ మీద నేను సంతకం పెడతా ఆర్మీకి, లేకపోతే నేను పెట్టనని చెప్పాను. నీకు కావాల్సిన సమస్తం మేము సప్లై చేస్తాం. వాళ్ళ ఫాదర్కి కూడా చాలా ఇంట్రెస్టే. హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ది కెరీర్స్ ఆఫ్ ద చిల్డ్రన్. మేమెవరు వాళ్ళకి ఎంకరేజ్ చేసాం కానీ మేము ఇంటర్ఫియర్ కాల. వాళ్ళు ఏం కావాలంటే అది మేము ఎంకరేజ్ చేసాం. వీ గేవ్ ఫుల్ సపోర్ట్ అండ్ హెల్ప్ టు దెమ్. సో తను ఇది చేసింది,
కరాటేలో ఏదో ఆరెంజో గ్రీనో ఏదో బెల్ట్ తెచ్చుకుంది, మంచి స్పోర్ట్స్ పర్సన్. ఎన్సీసీలో చేరమ్మా, దట్ విల్ హెల్ప్ యూ, ఫిజికల్ డిసిప్లిన్ అన్నది తెలుస్తుంది అని ఎన్సీసీలో చేరింది. ఎన్సీసీలో సర్టిఫికేట్లు పాస్ అయింది. ఈ తర్వాత మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి ఇంటర్మీడియట్ పుస్తకాలు చెప్పడం కాకుండా మ్యాథమెటిక్స్ థియరీ చెప్పే ఒక పెద్ద మనిషి దగ్గరికి నేను పంపించాను. చాలా పెద్ద ఆయన దగ్గర ఇలా కూర్చోబెట్టుకుని, వాళ్ళ అమ్మలాగా ఉంటుంది మా అమ్మాయి అని ఆయనకి చాలా ఇష్టం అనమాట. అప్పటికే ఆయనకి 60 ఏళ్ళు. మా అమ్మాయిని దగ్గరగా కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి దానికి మ్యాథమెటిక్స్ థియరీ చెప్పి పంపించారు. సాంబశివరావు గారు అని చెప్పి ఇప్పటికీ మా అమ్మ ఎట్లా ఉందని ఫోన్ చేస్తారు నాకు, మా అమ్మాయిని. అలాంటి వాళ్ళు ఉన్నారమ్మా, టీచర్ ఆయన జూనియర్ కాలేజీ లెక్చరరు. ఆయన మ్యాథమెటిక్స్ నంబర్లు ఇచ్చి చెప్పే లెక్కలు తక్కువ చెప్తారు, అసలు థియరీ బుర్రలోకి పడేటట్టుగా చాలా బాగా చెప్తారు. ఓకే. అట్లాగే స్కూల్లో కూడా దానికి వాళ్ళ టీచర్ తాలూకు మామగారు కొంత మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అక్కడ ట్యూషన్, అదొక్కటే ట్యూషన్కి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ మీద షీ డెవలప్డ్ ఇంట్రెస్ట్ అనమాట. అలాగే తర్వాత ఇది కూడా ఇంట్రెస్ట్ డెవలప్ చేసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్లో చేరింది. ఇంజనీరింగ్ కూడా బాగానే ఎన్ఐటి వరంగల్ అక్కడ చేరింది, బాగానే అయింది. ఆ తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్కి వెళ్ళడం జరిగింది. దీనికి ఇన్ని రకాలుగా మేము ఇంట్లో దాన్ని ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా వీ గేవ్ హర్ స్ట్రెంగ్త్. ఓకే. తన డెసిషన్ యూజువల్గా నేను ఎప్పుడూ చెప్తుంటాను స్టూడెంట్స్కి, లక్ష్య శుద్ధి ఉండాలయ్యా. లక్ష్య సిద్ధి కావాలంటే అంటే నువ్వేం సాధించదలుచుకున్నావు అది డిసైడ్ చేసుకుని దానికోసం నువ్వు బాగా సాధన చేయాలి. నేను అది చెయ్యాలి అని ముందర అనుకోవాలి. నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు తెలుసుకో. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ అందరికీ నేను అదే చెప్తూ ఉండేదాన్ని, నీ ఇంట్రెస్ట్ ఏమిటో తెలుసుకో. ఫైనల్ ఇయర్ వరకు యూ హ్యావ్ ఏ ఆప్షన్. ఏ పని చేస్తుంటే నువ్వు తన్మయుడు అయిపోయి ఇతర విషయాలు మర్చిపోయి జీతం మీదో ఇంకో దాని మీదో దృష్టి లేకుండా పనిలో ఇష్టంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతావో అది నీ కెరీర్గా చేసుకుంటే జీవితంలో బోర్ కొట్టదు అని. సరే, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే మేము, మా పిల్లల్ని ఆ విషయంలో మేము అలా we gave them freedom. They deserved it and they were up to the mark. That's all. ఇవాళ పొద్దున్నే పేపర్లో వచ్చింది, మన తెలుగు పేపర్లో రిజర్వేషన్ విషయమై వస్తే, ఇదేమిటమ్మా ఇలా ఇచ్చేసారు, ఇలా ఇచ్చేస్తే మరి చదువుకునే వాళ్ళు 90%, 98% వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే, మరి అదే మరి రిజర్వేషన్లో ఉన్న మా గొప్ప మహత్యం అదే. ఏం చేస్తాం, మీరు చెప్పినట్టు మన రోజు అనుకుని బాధపడమే తప్ప, ఇప్పుడు అలా అనుకుంటే ఓసీల్లో లేని వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాళ్ళు లేరా? బోలెడు మంది ఉన్నారమ్మా. మరి అలాంటప్పుడు రిజర్వేషన్, అందుకే ఈబీసీ అని ఒకటి పెట్టి అందరినీ ఆ కేటగిరీలో పెట్టేశారు కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని చెప్పి. అయితే జరిగింది ఏంటంటే, ఒకప్పుడు ఇలా అణగదొక్కబడ్డారు కొన్ని కారణాల వల్ల, చెప్పాక శతాబ్దాలుగా జరిగింది. దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే చదువుకునే అవకాశాలు ఇవ్వండి. పోటీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరితో కలిసి పోటీ చేసేటట్టుగా చేయండి. కనీసం 1, 2, 3 స్థాయిల్లో వాళ్ళకి కన్సెషన్ ఇవ్వండి. ఫైనల్ స్థాయిలో కూడా ఇచ్చినట్టయితే క్వాలిటీ ఏమవుతుంది? ఇప్పుడు ఇలాంటి డిజైన్ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా, అది మనం ఒక్కరిని చెప్పేది కాదు. ప్రభుత్వ సిద్ధాంతాలకి మనం కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని గౌరవించి చట్టాన్ని, సంవిధానాన్ని గౌరవించటం అనేది పిల్లలకి చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న మనం దానిని విమర్శించకూడదు. అంటే విమర్శించడం వేరు, తప్పు పట్టడం వేరు. తప్పు పట్టకూడదు, కానీ అందులో ఉన్నటువంటి మెరుగుపరిచేటట్టుగా కొన్ని మనం చెప్పవచ్చు. అటువంటిది ఏమిటంటే, వాళ్ళకి సమస్తమైన సౌకర్యాలు ఇవ్వండి, కానీ 90 మార్కులు తెచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేయమనండి. 90 మార్కులు తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సాయాలు చేయండి. రాత్రింబగళ్ళు చదివించండి, ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టండి, ఎక్స్ట్రా వాళ్ళకి ఫుడ్ పెట్టండి, రకరకాల ఏర్పాట్లు చేయండి. కానీ ఏవీ లేనివాడు 90 మార్కులు తెచ్చుకుంటే వాడితో పాటు పోటీ పడేటట్టుగా వాడిని తయారు చేయండి కానీ బద్ధకస్తులుగా తయారు చేయొద్దు అన్నది మనం చెప్పాలి. అది మరి ఇది ఎవరికన్నా బాధ కలిగిస్తే నేను అనగలిగింది కాదు, కానీ
నా కూతురు నన్ను అడిగిన ప్రశ్న కారణం ఇది నేను చెప్పాను. ఈరోజు అందరికీ ఉందమ్మా, ఈరోజు ఆ ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే రైట్, ఇప్పటి వరకు మీ స్వవిషయాల మీద అడిగాను. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలు ఈరోజు మీ ద్వారా నా సందేహాలతో సహా నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఇళ్లలో పూజ రూమ్ అనేది సపరేట్గా ఉండదు, ఎక్కడో ఒక అంటే కష్టం కూడా కదమ్మా, చిన్న చిన్న ఇళ్ళు ఉంటే ఉండడం కూడా కష్టం. సో అలాంటి ఇళ్ళకి మీరు అలాంటి వాడి ఇళ్లలో వాళ్ళు దేవుణ్ణి ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి ఆచార వ్యవహారాలు పాటిస్తే బాగుంటుందంటే ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మీ ఉద్దేశ ప్రకారం? అమ్మ, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్న చిన్న యూనిట్గా మనం తీసుకుంటే, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ దాని గురించి ఆలోచిస్తాం. అంతకన్నా చిన్నవి ఫ్లాట్స్ ఉండవు. ఒక గది 2 గదుల ఇళ్ళే ఉంటాయి. పెద్ద పెద్ద ఇళ్లలో చిన్న గదులు తీసుకుని ఒక గది ఒకదానికి ఒక వండుకునేటందుకు ఒక పక్క అట్లా పెట్టు. ఎక్కడ పెట్టుకున్నా పూజ గది అన్నది గదిగా పెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదండి. ఒక్క చోట ఒక ప్రదేశం ఇది నేను దేవుడికి కేటాయించానన్నది కాస్త ఇంత చోటు దొరకదా? ఒక చోట ఎక్కడైతే ప్రతి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోకుండా చెప్పులతో బూట్లతో బయట నుంచి వచ్చిన బట్టలతో రాకుండా ఉండే ప్రదేశం ఇంట్లో ఎక్కడుందో అక్కడ ఒక్క చోట ఒక చిన్న షెల్ఫ్, అలమర, ఒక పీట, ఒక స్టూలు అంతా కూడా మా ఇంట్లో లేదండి. మాది ఒక్కటే గది ఉంది, అంతే ఉంది. ఆ గదిలో నేనేం చేయాలి? ఒక మూల, ఎక్కువ మంది రాగానే ప్రవేశించడానికి వీల్లేని మూల గోడకు ఫోటో పెట్టుకోండి. దాని కింద ఒక చిన్న చెక్క లాంటిది కానీ లేదా ఒక చిన్న షెల్ఫ్ కానీ అక్కడే పైకి పెట్టుకుని మీకు నచ్చిన దేవుడి ఫోటో పెట్టుకుని ఒక దీపం పెట్టుకోవడానికి, ఒక అగరొత్తి పెట్టుకోవడానికి ప్రదేశం పెట్టుకోండి. చెప్పులతో అక్కడికి వెళ్ళకండి. ఇది ఇన్ని ఆప్షన్స్. కాస్త పెద్ద కొంచెం ఇల్లుంటే ఒక షెల్ఫ్, అది లేకపోతే ఒక మూల మీద ఒక చిన్న స్టూలు, అది పెట్టుకోవడానికి కూడా నాకు ఇబ్బంది అనిపిస్తే గోడకి ఫోటో పెట్టి ఒక షెల్ఫ్ పెట్టి లేదా ఒక చిన్న చెక్క కొట్టి అక్కడ ఒక అగరత్తి స్టాండు, కింద పువ్వు పెట్టడానికి ఒక చోటు, ఒక దీపం పెట్టడానికి చోటు, ఒక్క అరటిపండు పెట్టుకోవడానికి చోటు ఉండేటంత షెల్ఫ్ పెట్టుకోండి. నిజంగా ఉండాల్సింది ఎక్కడ? ఈ మందిరంలో ఉండాలి దేవుడు. ఈ మందిరంలో ఉన్నాడు అని చెప్పడానికి ఒక రిఫ్లెక్షన్ లాగా అక్కడ పెట్టుకుంటున్నాం కనుక దాన్ని కాస్త శుభ్రంగా ఉండే చోట పెట్టుకోండి, అంతే. కాస్త షెల్ఫ్ లాగా పెట్టుకుంటే ఇంట్లో ఆడపిల్లలుండి కొన్ని రకాల ఇబ్బందులుండి ఇబ్బంది అంటే దానికి తలుపు పెట్టడము, కర్టెన్ వేయడము చేయొచ్చు. ఫోటో వరకు పెద్ద ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే మనం విగ్రహాలు పెడతామో కొంచెం కాస్త పాటించాల్సి ఉంటుంది. అలాగేమా, అంటే చాలామంది ఇది దీపం పెట్టే విషయంలో లక్ష్మీ దీపాలని తమిళనాడు వాళ్ళు పెట్టుకునే దీపాలు ఉంటాయి, కామాక్షి దీపాలు. అది వెనకాతలా ఉండి దీపం ముందు వైపు ఉంటుంది, మన ఇలా ఉంటుంది దీపం. మీకు ఐడియా ఉంటుంది కామాక్షి దీపం. అమ్మవారేమో పైన వెనకాల కూర్చుని ఉంటుంది, ఒక వెనకాల దాకా పెట్టి షీట్ లాగా పెట్టి ఈ ముందు దీపం పెడతారు. అలాంటి దీపాలైనా సరే దీపాన్ని అటు తిప్పండి, దేవుడి వైపు దీపాలు ఉండాలని కొంతమంది అంటారు. దీపాన్ని అందంగా చూపించడానికి ఇది ఇటు పెట్టి దీపాలు ఇటు ఉన్నా పర్లేదంటారు. అది ఇటు పెట్టాలి, అసలు ఏది నిజం? అమ్మా, ఇప్పటికి కూడా మీరందరూ చూస్తూనే ఉంటుంటారు ధర్మ సందేహాల కార్యక్రమంలో మేము తరచుగా పాల్గొంటే తప్పనిసరిగా దీపం గురించి ప్రశ్న అడుగుతారమ్మా. అవును, ఈ రోజు ఇప్పటికి కూడా నేను అడుగుతా, ఇక్కడి నుంచి మీరు ఎదగరా? ఈ స్థాయి నుంచి ఎదగరా? మా అమ్మ అడగమంది వెళ్ళి పొద్దున్న దీపం సంగతి అడగవే, మీ ఇంట్లో నువ్వు ఇలా పెడతావు. అసలు ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పేది, దీపం పెట్టేటప్పుడు ఏం శ్లోకం చదువుతాం మనం? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. 3 లోకాల్లో ఉన్నటువంటి చీకటిని నా ఇంట్లో పెట్టిన దీపం పోగొట్టాలి. ఎంత పెద్ద ఆశ చూడండి మనకి. ముల్లోకాల చీకట్లు అంటే మనలో ఉన్న సత్వరజస్తమో గుణాలకు సంబంధించిన చీకట్లు. సరే, ఇవన్నీ చెప్పుకున్నా అక్కడ ఉన్నటువంటి ఆ దీపంలో పెట్టిన ఒత్తి ఏముండాలన్నారు? త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో కలిసి ఉండాలి, 3 పోగులు కలిసి ఉండాలి. సాధ్యం, నేతితో కలిసి ఉండాలి. ఈ రోజుల్లో ఆవు నెయ్యి దొరకని సందర్భాల్లో 2000 3000 కదా కిలో ఆవు నెయ్యి మంచి దొరకాలంటే దాని బదులు దరిదాపుల్లో అంతటి ఫలితాలను ఇవ్వగలిగింది నువ్వుల నూనె.
చాలా మంచిది. నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు కలిపినటువంటి ఒత్తి ఒకటి వేసి దీపం వెలిగించమన్నారు. 3 పెట్టకూడదు, 2 లేదా 4 చెప్పేది ఇవన్నీ తర్వాత రకరకాల పద్ధతులు. అయితే ఒక్క ఒత్తి ఎందుకు వెయ్యము అంటే అది మరో సందర్భంలో వేస్తాం, అది గుర్తొస్తుందని చెప్పి 2 వేస్తాం. 2 ఒత్తులు మామూలుగా. ఇవి ఎవరింట్లో మీ అమ్మ లేక మీ అత్తగారు పూర్వం నుంచి ఎలా పెట్టారో అది పెట్టేయండి, అసలు డౌట్ ఉండదు. మనకి శాస్త్రం ఒకటి ఉంది, సంప్రదాయం ఒకటి ఉంది. ఈ సంప్రదాయం ఆచారం, ఈ ఆచారం ఏదిందో అది పాటించేటప్పుడు శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది ఆచారాన్ని. అంచేత మీ అత్తగారు దీపం ఎలా పెట్టారో అలా పెట్టేయండి. అత్తగారి ఇంటికి వచ్చాక పుట్టింటికి వెడితే మెమ్మ ఎట్లా పెట్టిందో అట్లా పెట్టండి. అసలు అంతకు మించినటువంటి శాస్త్రం లేదు. కానీ నాకు మా అత్త చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారే. ఈ అత్త అమ్మ పోర్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి బోల్డ్ మంది కనపడుతున్నారు. కనపడి పైగా ఏం చేస్తారు, ఏదో నేను మా అత్తగారు పెట్టినట్టు నేను పెడుతున్నాను అనుకో, అయ్యో ఇట్లా పెడుతున్నావా, ఇది దరిద్రం అని చెప్పి మన మనసులో ఒక అనుమానం పడేస్తారు. అవునా కదా? అందుకని సరిగ్గా అలా ఎవరు చెప్పని వాళ్ళు ఉంటే కూడా మీరు ఒక్కటి చెప్పేయండి, మా అత్తగారు ఇట్లా పెట్టారు నేను పెడుతున్నాను అనేటటువంటి దీంట్లో అత్తగారు దీపం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళందరూ నిర్మోహమాటంగా మా అత్తగారు ఇట్లా పెట్టారు నేను ఇట్లాగే పెడతానని చెప్పండి. ఏ శాస్త్రం దాన్ని కాదందు, మొదటి మాట. రెండోది చెప్పలేదు అని అనుకున్నప్పుడు హాయిగా ఈ మంత్రం చెప్పే దాంట్లో 3 ఒత్తులు వేయమనుంది గనక 3 పోగులు కలిపిన ఒత్తి వేయడం ప్రధానం. శ్రీవత్తి సంయుక్తం కలిసి ఉండాలి, త్రివర్తి సంయుక్తం కలిసిన 3 ఒత్తులు. అందుకని ఏం చేస్తూ ఉంటారు, 2 అడ్డ ఒత్తులు కానీ 1 అడ్డ ఒత్తి 1 బొడ్డు ఒత్తి కానీ వేస్తారు. బొడ్డు ఒత్తులు చేయడం కష్టమని ఈ రోజుల్లో ఈ అడ్డ ఒత్తులు మంచి బ్రహ్మాండంగా తయారు చేసేవాళ్ళు ఉన్నారు. కుటీర పరిశ్రమలాగా దాన్ని ఈ తక్లీతో కాకుండా చేత్తో కాకుండా చిన్న చిన్న సాధనాలతో చేసి ఏదో ఒకటి అసలు మానేసేదానికన్నా నయమే కదా అని చెప్పి తెచ్చి మంచి పత్తే దొరకటం లేదు. సరే వాళ్ళు ఏదో ఆ పాపం వాళ్ళది, ఇది పౌడి పత్తానంటే అవునంటారు, అంటే అవునన్న పాపం వాళ్ళదే. అంచేత అది తెచ్చుకొని పెట్టుకుంటున్నాం కనుక 2 ఒత్తులు వేయండి. చేత అయితే బొడ్డు ఒత్తి అడ్డ ఒత్తి, లేదంటే 2 అడ్డ ఒత్తులు వేసి వెలిగించండి. దీనికి 2 వెలిగించకపోతే పాపం అని ఎక్కడా లేదు. అది మరో సందర్భాన్ని గుర్తు చేస్తుంది గనక మనం 2 వేస్తాం. 1 వేసినందువల్ల వచ్చే దోషం లేదు. 3 అధికస్యధికం ఫలం 10 వేసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇవన్నీ కొన్ని తాంత్రికం ఉన్నాయమ్మా. ఆ తాంత్రికాన్ని నిత్య జీవితంలో కలపడంతో వచ్చిన సమస్య ఇది. ఏదో వేప నూనెతో దీపం పెట్టి ఏంటండి, వేప నూనెలోంచి వచ్చేటటువంటి చేతికి దోమలే చచ్చిపోతూ ఉంటే దేవుడి దగ్గర పెడితే అమ్మవారికి ఎంత చికాకేస్తుంది. వేప నూనెతో దీపం పెట్టడం ఏమిటండి, నాకైతే అది వినంగానే నాకు ఒళ్ళంతా జలదరించింది. వేప నూనెతో దీపం పెట్టాలా? ఆ వేప నూనె గాలికి దోమలు చచ్చిపోతున్నాయి. దోమల్లాంటి మొండి జాతి చచ్చిపోయేటటువంటి విషవాయువు వచ్చే సందర్భంలో అటువంటి నూనెతో దేవుడి దగ్గర దీపం పెట్టడం ఏమిటి? వద్దు. అయితే ఒకవేళ నాకు నువ్వుల నూనె దొరకలేదు, కొబ్బరి నూనె పెట్టండి. అది దొరకలేదు, రిఫైన్డ్ ఆయిల్ మాత్రం పెట్టకండి. అదంతా దాంట్లో ఇవి ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా, ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదా. రిఫైన్డ్ కాకుండా జస్ట్ ఫిల్టర్డ్ వాడండి. ఫిల్టర్ కాకపోయినా నష్టమేం లేదు, రా ఆయిల్ వాడుకోండి, హ్యాపీగా ఉంటుంది. కనుక అలాంటి వేరుశనగ పప్పుల నూనె పెట్టిన అధమమే అనుకోండి, వేప నూనె అంత దౌర్భాగ్యం అయితే కాదు. అయితే ఉత్తర దేశంలో ఆవ నూనెతో పెడతారు, అది అక్కడ దొరికేది. అది దానికేం తప్పు. మన నువ్వుల నూనె ఎట్లాగా వాళ్ళకి ఆవ నూనె ఎట్లా, అట్లా అటువంటి నూనెలు వేసి దొరికితే శ్రేష్టం దేశీ ఆవు నెయ్యి. అది దొరకదు అనేది గ్యారంటీ, ముద్ర వేసి చెప్పచ్చు. అది దొరికితే 2000 పైన ఉంది కిలో. మన ఇంట్లో పాడి ఉంటే తప్ప ఎక్కడ దొరికే అవకాశం లేదు అసలు. మా అమ్మగారు ఏం చేసేవారు, మా ఇంట్లో ఆవు పాడితే ఆవు వెన్న చాలా తక్కువ వస్తుంది, దాన్ని వెన్న నెయ్యి తీసి ఆ నెయ్యి ప్రత్యేకంగా ఎవ్వరికీ వేయకుండా కార్తీక మాసంలో దీపాలు కట్టేబెట్టి ఇంకెవరన్నా అడిగితే వాళ్ళకి మామూలు నెయ్యిలో ఈ కాస్త నెయ్యి వేసి చెప్పేవారు. ఇది వేసి దాన్ని శుద్ధి చేసి ఇచ్చాను, వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, చాలా తక్కువ నెయ్యి వస్తుంది ఆవు నెయ్యి. అందువల్ల
అది దొరకదు కనుక హాయిగా మంచి నువ్వుల నూనెతో దీపం పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో అది కూడా భయం వేస్తోంది. ఏదో 5 రకాల నూనెలు కలిపినది దీపారాధన, ప్రత్యేక నూనె అని చెప్పి 5, 6 ఏమవుట కలిపిన ఉంటున్నాయి. అది నూనె కొనాలి, దేవుడికి దీపం పెట్టడానికి నూనె కొనాలంటే భయం వేసేటటువంటి పరిస్థితి. మా ఆయిల్స్ గురించి చాలా మంచి వివరణగా చెప్పారు. అయితే దీపం విషయంలో ఒక్కసారి కాస్త తెలియని విషయం చెప్తారు. కొంతమంది ముందుకే ఉండాలని, కొంతమంది దేవుడి వైపే తిప్పుంచాలని ఏవో అంటున్నారు. సరే, ఎవరి వీలానుసారం వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. కానీ ఎటు కరెక్ట్ అసలు పెట్టాల్సింది అంటే మామూలుగా ఏదైనా సరే మనం తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెడతాం. ఏది చేసినా మన ఇంటి ద్వారం ఉండాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోబెట్టాలన్నా, ముఖ్యంగా ఏది చేసినా పెళ్ళిళ్ళు అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టాలన్నా అది ప్రధానం. అంటే అది ముఖ్యమైనటువంటి దిక్కు అనే ఉద్దేశంలో ఆ విధంగా మనకి ఉన్నటువంటి మనం పెట్టుకున్నది దేవుణ్ణి పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఎటువైపున తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఆ దీపం యొక్క కొస అంటే వెలుగు, జ్యోతి వెలిగేది ఉండేట్టు పెడితే మంచిది. సాధారణంగా ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో వాస్తు చాలా ఎక్కువైపోయింది కదమ్మా అందరికీను. అందుకని తప్పనిసరిగా ఏ ఈశాన్యం మూలో పెట్టుకుంటారు. అందులోనూ తూర్పు వైపు కూర్చుని పూజ చేయడమో, ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయడమో చేస్తూ ఉంటారు కదా. అట్లా ఉన్నప్పుడు తూర్పు వైపుకు మనం కూర్చుని ఉంటాం, మన వైపుకి పశ్చిమం వైపుకి దేవుడు మనకు చూస్తున్నట్టు ఉన్నప్పుడు ఇలా దీపం పెట్టామనుకోండి, పక్కగా పెడితే ఇటు తూర్పుకి వెళ్ళినట్టు ఉంటుంది, అటు ఉత్తరం వైపుకి వెళ్ళినట్టు ఉంటుంది. అది ఇలాంటి వీరు ఎలా పెట్టినా పర్వాలా, నా వైపు పెట్టుకున్న సమస్య ఉండదు. ఎందుకంటే చెప్పచ్చు, వేడి దేవుడికి ఎందుకు తగలాలి, వెలుగు చాలు కదా అని. ఇలా పెట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు అన్నమాట నాకు. అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటెందుకు రా తిప్పావు అని అడిగితే, అబ్బా ఆ వేడి దేవుడికి ఎందుకు తగలాలి అన్నాడు. ఓకే. అంటే వాడు అక్కడ ఉన్నటువంటి బొమ్మలో దేవుణ్ణి బొమ్మని కాకుండా విగ్రహంలో సాక్షాత్ దైవాన్నే చూశాడు. అందుకని ఇటు పక్క కొంచెం తిప్పాడు అమ్మో అని. అట్లా ఎటు పెట్టినా పర్వాలేదమ్మా, కాకపోతే ఒకటి దక్షిణం దిక్కుకు పెట్టద్దంటారు. దక్షిణం వైపుకు చూసి, దక్షిణం ఎప్పుడు యమస్థానం గనక అటువైపు పితృదేవతలు ఉంటారని మనకు ఒక విశ్వాసం గనక అటువైపుకు కాకుండా పెట్టుకోవచ్చు. ఏమీ తప్పులేదు ఎటు పెట్టినా. అయితే మీరు ఇందాక ప్రశ్న ప్రారంభంలో ఒక మాట అన్నారు, కామాక్షి దీపాల గురించి. అవును, కామాక్షి దీపం ఎట్లా పెడతారో ఇట్లా ఉందనుకోండి దీపం, ఇక్కడ అమ్మవారి ముఖం ఉంటుంది, ఇక్కడ దీపం ఉంటుంది, ఒత్తులు ఇటొకటి ఉంటాయి, కొన్నిటికి ఇటు మాత్రమే ఉండి ఇటు ఉండవు. ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టాను, దీపం ఎటుంది, అమ్మవారి వైపు లేదు కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుణ్ణి నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడ దీపం పెడితే ఇటువైపుకు పెట్టుకోవాలా అటువైపుకు పెట్టుకోవాలా? అంటే ఇవన్నీ ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, తర్వాత కొన్ని మనుషులకు ఉండేటటువంటి వేడుకలు ఇవన్నీ. కానీ ప్రధానంగా మాత్రం మనం దీపం ఎవరి కోసం పెడుతున్నాము, భగవంతుడి కోసం పెడుతున్నాం, ఆయన వైపుకు ఉండేటట్టు ప్రధానంగా ఉండడం ముఖ్యం. తర్వాత అసలు మిగిలినటువంటి వాటికి దీన్ని ఏమంటామంటే మనం దీపారాధన అంటున్నాం. అవును, మామూలుగా అయితే దీన్ని అంటున్నామా, అగరొత్తులు వెలిగిస్తే ధూపారాధన అంటున్నామా? అంటం లేదు. అంటే దీపం వెలిగించి ఆ దీపపు సెమ్మ కానీ దీపపు కుంది కానీ దానికి కుంకుమ పెట్టి గంధం పెట్టి అక్షతలు వేసి పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు దానికి నివేదన కూడా చేసి ఆ తర్వాత కదా మనం పూజ మొదలు పెడుతున్నాం. అంటే అసలు భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతిని ఆరాధించడం మనకి మనసు కేంద్రీకరణ కుదరదు కనుక ఆయనకు రూపకల్పన చేసుకుని ఒక విగ్రహాన్ని దాన్ని పెట్టుకుంటున్నాం. ఇలా జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ భగవంతుణ్ణి అన్ని దిక్కులా ఉంటాడు గనక ఎటు పక్కకని పెడతాం? ఇది 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 కదా కరెక్ట్ పాయింట్. ఏ దిక్కులో ఉన్నాడు? సర్వాంతర్యామి అనుకుంటాం. సర్వాంతర్యామి. అందుకే ఊర్ధ్వ దిక్కుకు వెలిగేటట్టుగా మధ్యలో బొడ్డు ఒత్తి కూడా పెడతారు. అది పైగా 5 దీపాలు 5 వైపుల దీపాలు పెట్టే పద్ధతి కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద సింహాలకు 5 వైపులా దేవుడి దగ్గర పెట్టి 5 వైపులా దీపాలు పెడితే అది ఒక్క దీపం అన్నా కనీసం దక్షిణం వైపుకి ఇంకొకటి పడమర వైపుకి చూస్తూనే ఉంటాయి కదా, అవి దోషం కాదా? ఇలా
లోతుకు వెళ్ళిన కొద్దీ ఎలా వస్తాయంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే. అందుకని ఒకటి స్థూలంగా పాటించి, ముఖ్యంగా భావన చాలా ప్రధానం. మన శుద్ధిగా కనుక చేసినట్టయితే మనకి దీనికి సంబంధించి కథలు కూడా ఉన్నాయి. ఒక మూఢభక్తుడు ఎటుపక్కకి వెడితే అటుపక్కకి ఆయన దీపం ఎటు పెడితే దేవుడు విగ్రహం అటు మారినట్టు శివుడికి సంబంధించిన కథల్లో అట్లా ఎవరో ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు కదా, మాట్లాడితే ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నట్టు. అది నిరూపించడానికి ఇక్కడ ఉన్నాడో చూడంటే వీడి దీపం ఎటు పెడితే అటు పక్కకి లింగం తిరిగింది అని ఇలాంటి శివభక్తుల కథలు మనకి కానీ కనపడుతూ ఉంటాయి. అంచేత సర్వాంతర్యామైనటువంటి భగవంతుడిని ఆరాధించడానికి మన మనసు కేంద్రీకరణకు ఒక చోట ఒక ప్రదేశం కుదుర్చుకుంటాం కనుక అక్కడ అన్ని అర్చనలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ వరకు మాత్రమే, అంతవరకు మన నియమం పాటిస్తే చాలు. మిగిలిన అన్నింటి జోలికి వెళ్ళి జీవితాన్నంతా అయోమయం చేసుకోవాల్సిన పని లేదు. బాగుంది. అలాగే రోజు మనం గోత్రనామాలతోటి జనరల్గా చేసుకోలేరు అన్లెస్ అంటిల్ ఏదైనా ఒక ఆస్పీషియస్ డే ఉంటే ఇంట్లో ఏదైనా స్పెషల్గా ఏదైనా పూజ పెట్టుకుంటే తప్ప అతి తక్కువ మంది గోత్రనామాలతో పూజలు చేసేవాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్టుగా మన మనసులో ఉన్న భావం అనేదే ప్రధానమైంది. మిగతావన్నీ కూడా తాత్కాలికమైనవే, పెద్దగా ఇంపార్టెన్స్ లేనివి అని అనుకుంటే గోత్రనామాలు చెప్పుకొని దీపం పెట్టుకోవడం అనేది అంత ఇంపార్టెంట్ అండి. లేకపోతే జనరల్గా ఏం చేస్తామంటే కొంతమంది ఆచమనం కూడా చేయరు, అది వేరే సంగతి. దీపం వెలిగించి పూలు పెట్టి ఏదో పంచుతారో బెల్లం అరటిబండ పెట్టి నాయన నీకు నమస్కారం అని చెప్పని వచ్చేస్తారు. అలా చేయొచ్చా? అసలు గోత్రనామాలు లేకుండా చేయొచ్చా మీ ఉద్దేశ ప్రకారం? దండం పెట్టుకోవడానికి గోత్రనామాలు చెప్పుకోవాల్సిన పని లేదమ్మా. ఇంట్లో కూడా బాగా సంప్రదాయంగా మా ఇంట్లో పూజలు చేస్తామని చెప్పేవాళ్ళు ఇంట్లో కూడా ఇంట్లో మొత్తం పూజ అంతా ఒకళ్ళే చేస్తారు. ఇది ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఎన్ని సందర్భాలు వస్తే అన్నిసార్లు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో చెప్తాను నేను. ఒక ఇంట్లో ఒక్క పూజా మందిరమే ఉండాలి, ఒక్క పొయ్యి ఉండాలి. అంటే 4 బర్నర్లు ఉండు 10 బర్నర్లు పెట్టు, ఒక కిచెన్ అది ఉంటేనే ఆ ఇంటి యొక్క ఐక్యతకి మనకి సంకేతంగా ఉంటుంది. అందువల్ల ఎవరో ఒకళ్ళు చేస్తారు. సాధారణంగా ఒకప్పుడు ఇంటి యజమాని మగవాడు ఇంటి పెద్దెవరో వాళ్ళు చేసేవారు. తర్వాత రోజుల్లో వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పారు. నేను ఎప్పుడు చెప్పే మాట అది. అవును, అప్పచెప్పేశారు కనుక ఆడవాళ్ళు చేస్తారు. ఎవరు చేసినా ఒకళ్ళే చేస్తారు. మిగిలిన వాళ్ళకి దేవుడు లేడా? ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వస్తారు, దండం పెట్టుకుని పెడతారు. ఇంకా ఏదన్నా కొంచెం స్పెషల్గా కావాలంటే ఇది ఇవాళ నేను కొద్దిగా హారతి ఇస్తానంటారు. హారతి ఇస్తారో పండు నైవేద్యం పెడతారేమో కానీ మొత్తం పూజ దీపారాధన చేయడాలు ఎన్నో. ఒక దీపమే ఆరాధన, 2 చెయ్యి 4 చెయ్యి 10 చెయ్యి ఎన్ని ఉన్నా కానీ ఒక్కసారే దీపాలు వెలిగించటం ఉంటుంది. అట్లా చేసేటటువంటి సందర్భంలో అందరూ దండం పెట్టుకుని పెడుతున్నారే కానీ సంకల్పం చెప్పుకోవటం లేదు కదా. దీన్ని ఏమంటారంటే మీరు గోత్రనామాలు చెప్పుకోవడం అన్నదాన్ని సంకల్పము అంటారు. ఈ సంకల్పం చెప్పుకోవడం ఏమిటంటే టైం అండ్ ప్లేస్ అని ఏదైతే ఉందో వాటిని ప్రతి గుర్తు చేసుకోవడం. ఉదాహరణకి మనకు ఉత్తరం రాస్తున్నాం, ఉత్తరం రాసేటప్పుడు పైన హైదరాబాదు ఇవాళ ఫలానా తేదీ అని వేస్తున్నామా లేదా? అయ్యాక అప్లికేషన్ ఒక ఫార్మాట్ ఉందా లేదా? ఆ ఫార్మాట్లో ఏం చెప్తున్నా, సన్ ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, రెసిడెంట్ ఆఫ్ సో అండ్ సో, ఇలాంటి వివరాలన్నీ ఇచ్చుకుని వెళ్తున్నామా లేదా? తీరా మనం వెళ్ళిన తర్వాత మన మొహం చూసినటువంటి ఆయనకి మనం ఎవరో తెలుసు, చూడకముందు కూడా తెలుసు కొన్నిసార్లు. అయినా సరే మనం కాగితం ఫార్మాలిటీగా పెట్టేప్పుడు ఈ వివరాలను ఎందుకు ఇస్తున్నాం అంటే ఒక పద్ధతి ఉంది. ఏ పని చేయడానికన్నా ఒక పద్ధతి ఉంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత పెరుగన్నం కూరన్నం కలిసిపోతాయి కనుక ముందు పెరుగన్నం తిన్న తర్వాత కూరన్నం తింటానంటే మనం ఒప్పుకోమే. దానికి ఒక క్రమం ఉంది. అట్లాగే ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక క్రమం ఉంది. దేవుణ్ణి మనం పలకరించుకోవడానికి ఒక క్రమం ఉంది. హలో అనకుండా ఫోన్ మాట్లాడడం కదా. అట్లాగే దేవుణ్ణి కూడా పలకరించడానికి ఒక క్రమం ఉంది కదా. ఆ క్రమంలో భాగమే నేను ఎక్కడున్నాను, నేను ఎప్పుడున్నాను అనే సంగతిని చెప్పుకోవడం సంకల్పంలో భాగం. ఎక్కడి నుంచి మహాసంకల్పం అంటే కళ్యాణాలు వాటిల్లో వింటూ ఉంటాం, ఉండి అసలు మన్వంతరాలు బ్రహ్మకాలం తగ్గించి చెప్పుకుంటూ వచ్చేది. లేదంటే మన కాలానికి చెప్పుకునేటటువంటిది అయితే మనం చెప్పుకునేది ఊరికే ఈ వైవస్వత మన్వంతరం, కలియుగం,
అని చెప్తూ అందులో ప్రథమ పాదం జంబూద్వీప భరతఖండ, అది తర్వాత అది దేశం, ఇది కాలం. రెండు ఉన్నాయి కదా, కాలము దేశము అన్నవి రెండు మనకున్నాయి. టైము ప్లేసు రెండు వేస్తున్నాం కదా. అట్లాగే ఇప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అంటే మన టోపోగ్రఫీ అంతా మనకు తెలిసిపోయింది. అంతకుముందు మన సమయం తెలిసింది. ఇప్పుడైతే మనం క్రిస్టియన్ ఎరా పాటిస్తూ ఉన్నాం, ఏసీ బీసీ అనుకుంటూ, అంతే కదా. కానీ అప్పట్లో ఈ క్రిస్టియన్ ఎరా రేపటి నుంచి పాటించమనుకుందాం, కొంతగా ఒకటి ఊహించుకుందాం. ఎందుకంటే ఏ కాలగణనం కూడా సార్వకాలికంగా లేదు. మరి జీసస్ క్రైస్ట్ రాకముందు ఎలా లెక్కలు పెట్టేవారు? మన దేశంలో శాలివాహన శకం అని, విక్రమార్క శకం అని, ధర్మరాజ శకం అని ఇలాంటివి లెక్కలు ఉన్నాయి. ఇట్లా ఎప్పటికప్పుడు కాలాలు లెక్క పెట్టడంలో తేడాలు వస్తున్నాయి. రేపు పొద్దున క్రీస్తు శకం పాటించకండి, ఇంకేదో పాటించడని ఎవరన్నా ఎవరి పెత్తనం ఉంటే వాళ్ళు కదా చేస్తారు. అట్లా చేస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కాదు లెక్క. ఇవి మీరు ఇక్కడ చెప్పుకోండి తాత్కాలికంగా, అసలు లెక్క వేరే ఉంది. ఆ లెక్క చెప్పేది ఇదిగో బ్రహ్మగారు ఇప్పుడు పరిపాలించే రోజుల్లో ఈయనకి మధ్యాహ్న కాలం అయింది. మధ్యాహ్న కాలంలో ఇవాళ ఒకరోజు పొద్దున లేచాడు. ఆ పొద్దున లేచి మొదటి ఇంకా ఏఎంఏ ఆయనకి పిఎం కాలేదు, అంటే మధ్యాహ్నానికన్నా పూర్వమే ఉంది. దాంట్లో ఇన్నో యుగం, కలియుగం, ఇంకా చెప్తే 28వ కలియుగం అని చెప్తారు, లేదంటే కలియుగంలో అందులో కూడా మొదటి భాగంలో అని ఇలా డేట్ చెప్పుకుంటున్నాం. అట్లాగే జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, మేరు పర్వతానికి దగ్గర, అంటే మనం మొత్తం భూగోళాన్ని వర్ణించేసుకున్నాం. జంబూద్వీపం అంటే భూభాగం, అందులో భారతవర్షం అంటే మేరు పర్వతానికి దగ్గర ఉండేటటువంటిది, అందులో భరతఖండం అంటే మనం ఉన్నటువంటి అఖండ భారత్, అంటే ముక్కలైపోయిన 3 ముక్కలైన భారత కాకుండా ఉండేటం, బర్మాతో, ఆఫ్ఘనిస్తాన్తో, శ్రీలంకతో కలుపుకున్న భారతదేశం అంతా భరతఖండం. అందులో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున, శ్రీశైల పర్వతానికి ఉత్తర దిక్కున, ఏదో కృష్ణా గోదావరి నదుల మధ్య. ఇది మారదు కదా. అవును కదా. ఇది ఏది మారినా నువ్వు క్రిస్టియన్ ఎరా పెట్టుకుంటావా, హిజ్రా పెట్టుకుంటావా, విక్రమ సంవత్ పెడతావా, ఇది మాత్రం మారదే. ఈ ప్రదేశం మారదు. ఇది తెలంగాణనా, ఆంధ్రప్రదేశ్, రేపు పొద్దున ఇంకో ప్రదేశ, ఏదొచ్చినా కృష్ణా గోదావరి నదుల మధ్య అన్నది మారదు. ఏ యుగాలు వచ్చినా, ఏ ఎరా చెప్పుకున్నా ఇది ఈ కాలం అయితే మారదు. కనుక ఈ కాలాన్ని, ఈ దేశాన్ని గుర్తు చేసుకుని ఫలానా ప్రదేశంలో ఉన్న నేను ఫలానా రోజున నిన్ను ప్రార్థించుకుంటున్నాను, ప్రతిరోజు అటెండెన్స్ వేయించుకుంటున్నాను, ఒక్కరోజు కూడా నేను మానను అని చెప్పుకునే పద్ధతి. అంతే. ఇలా చెప్పుకోవడం అన్నది ఎందుకంటే ప్రధానంగా దేవుడికి మనం ఎక్కడున్నామో తెలియదనే. అవును కదా. ఆయన సర్వాంతర్యామి కదా. నాకేం కావాలో ఆయనకి తెలియదా? అయినా అప్పుడప్పుడు గుర్తు చేస్తాం, అది వేరే మాట. అని మర్చిపోతారేమో మళ్ళీ గుర్తు చేస్తుంటాం. అంటే అది నాకు నేను గుర్తు చేసుకోవడం. అది అంటే నేను నాకు కావాల్సినవంతా భగవంతుడు నాకు ఇస్తున్నాడు అని నాకు నేను నా వెన్ను తట్టుకోవడం కోసం తప్ప ఆయన గుర్తు చేయడం కాదు. ఎందుకు ఇచ్చేస్తామంటే ఇంతటి విశ్వంలో ఈ భూమి ఎంత, ఇందులో నేనున్న ప్రదేశం ఎంత, అందులో నేనెంత, నలకలో నలక. ఇంత అనంతమైనటువంటి ఈ కాలంలో నా టైం స్పాన్ ఎంత, అందులో ఈ ఒక్క రోజుకు విలువెంత, ఇది గుర్తించి మనం తగినట్టుగా ప్రవర్తిస్తామని ఏ రోజుకు ఆ రోజు దాని గురించి చెప్పుకుంటాం. ఇలా చెప్పుకోవడం అన్నది దానికోసం చెప్పినటువంటిది. ఇక మామూలుగా అంటారా, చెప్పుకోకపోయినా భగవంతుడికి తెలియదా? ఒక కేక పెడితే వింటాడే. అందుకని ఇది ఒక ట్రెడిషన్ పోకుండా చెప్పేది. తర్వాత ఈ చెప్పేటప్పుడు గోత్రం చెప్పుకుంటారు, అంచేత తన గోత్రం మర్చిపోకుండా రేపొద్దున. ఇదంతానమ్మా మన సంప్రదాయాలన్నీ కూడా నిజానికి సామాజికమైనటువంటి పరంపరని కొనసాగించడానికి ఉండేవి. కనుక నా గోత్రం నేను మర్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు చాలామంది పిల్లల్ని మీ గోత్రం ఏమిటని అడగండి, చెప్తారేమో. అందుకని పూజా విధానంలో వీటన్నిటినీ చేరిస్తే, దేవుడి పేరు చెప్తే భయంతోనో భక్తితోనో అన్నీ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేదమ్మా.
నమస్కారం చేసుకున్నా చాలు. ఇంట్లో ఒక్కళ్ళే పూజ చేస్తారు కనుక మిగిలిన వాళ్ళు నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో మిగిలిన వాళ్ళు అప్పుడు ఊరికే దండం పెట్టుకున్నా భగవంతుడు ఆ భక్తి చాలా ప్రధానం. అమ్మ అలాగే చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ ఉద్యోగపరమైన సమస్యలేనండి, లేకపోతే మాలాగా మీడియా సమస్యలేనండి, మేము సూత్రాలు వేసుకునే అవకాశం ఉండట్లేదు. మా అమ్మ అంటుంది సూత్రాలు వేసుకోకుండా ఉద్యోగాలు ఏమిటి అంటూ ఉంటుంది. సో సూత్రాలు వేసుకోకపోవడం వల్లే వచ్చే నష్టమే ఉందమ్మా. అది మర్చిపోతున్నాం, తీసి పొరపాటున మర్చిపోయి ఎక్కడైనా ఇదైపోతే లాస్ అయిపోతే కష్టం కదా, అందుకని చల్లగా ఉండాలని బీరువాలో పెడుతున్నాం. బీరువాలోనో ఫ్రిడ్జ్లోనా? చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఏదో ఆఫీస్ తగ్గట్టుగా ఒక చిన్న నల్లపూసలు వేసుకుని తిరుగుతున్నాం ఇలాగా. సో దీనివల్ల అంటే మా అమ్మ అంటుంది ఏంటంటే అలా ఉండకూడదు, అసలు పద్ధతి కాదు అది ఇది అంటూ ఉంటుంది. ఏమో మర్చిపోతాం పొరపాటు, మేకప్లో ఏదో ఆర్నమెంట్స్ వేస్తారు, వేసేటప్పుడు తీసి పక్కన పెట్టండి అన్నారంటే అలా 2-3 సార్లు మర్చిపోయాను నేను. ఇక భయం వేసింది, ఇది నిజంగా మర్చిపోతానేమో అని ఇంట్లో పెట్టాను. సో మీరు మీ ఉద్దేశ ప్రకారం ఇలా చేయడం అనేది ఎలా ఏంటంటారు అసలు? నిజానికి ఒకసారంటూ మెడలో వేసుకున్నాక మంగళసూత్రాలు, పేరే మంగళసూత్రాలు అంటే శుభప్రదమైనటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటట్టుగా మననే కాదు ఎదుటి వాళ్ళని కూడా బంధించే సూత్రం అది. సాధారణంగా మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒకప్పుడు కొంచెం మర్యాదగా చూసేవారు, వెకిలి వేషాలు వేసేవాళ్ళు కాదు. చూడడమే చాలా గౌరవప్రదంగా. ఎందుకంటే మగపిల్లలు అమ్మాయిని చూసి అందంగా ఉందని ఈల వేసే పిల్లాడు కూడా మంగళసూత్రము మెట్టలు ఉంటే పోన్లే ఎందుకన్నా మంచిదిలే అన్నట్టు ఆ రకంగా ఉంటుంది. అది లేకపోతుంది అనేటటువంటి సమస్య ఈ రోజుల్లో లేదు. ఆ సమస్య లేనే లేదు, అది నిజానికి ప్రధానం కాదు. ఈ మంగళసూత్రం అన్నది దానికి అధిపతిగా మనం శచీదేవిని గురించి చెప్పుకుంటాము. అంతేకాకుండా దాని మీద ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకి అధిపతులైనటువంటి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు దాని మీద ఉంటారు. పూజ చేసి కదా పెడతాం. దాన్ని కొబ్బరికాయ మీద పెట్టి మంగళసూత్రాలను అక్కడ పెట్టి దాన్ని పూజ చేసి కుంకుమార్చన చేసి పెద్దలందరూ వారి యొక్క ఆశీస్సులను అందులో నిక్షేపం చేసి మనకిస్తున్నారు. దాన్ని తీసుకెళ్ళి కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాశతం, నీ కంఠంలో కడుతున్నాను నేను, నువ్వు 100 ఏళ్ళు చల్లగా జీవించి ఉండు. ఆవిడ జీవించి పైగా ఆవిడ ఎలా జీవించి ఉంటే మమ జీవన హేతున, నా జీవనానికి నువ్వు హేతు అంటున్నాడు. అంటే తను బతికుండడం కోసం కడుతున్నాడని చాలామంది దానికి దుర్వ్యాఖ్యానాలు చేశారు. నిజమే, నా బతుకు నువ్వు అంటున్నాడు. అవును, నా బతుకు నువ్వు ఎక్కువ కాలం బతుకు, నువ్వు 100 ఏళ్ళు బతకమని చెప్పి అని. సరే, ఇంకా లోతుగా పెడితే వేరే చాలా ఉన్నాయి అనుకోండి. అలా చెప్పి కట్టేటటువంటి ఆ మంగళసూత్రం ఒక కట్టుబాటుకి, ఒక నియమానికి, ఒక ఒప్పందానికి ప్రతీకగా ఉంది. పైగా ఎంతోమంది ఆశీస్సులు దాంట్లోనే ఉన్నాయి. ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అక్షతలు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. పెద్దలైనటువంటి వాళ్ళందరూ ఆ మంగళసూత్రాలను ముట్టుకుని దానికి తమ ఫిజికల్గా చేతులతో ముట్టుకుని తమ యొక్క శక్తి దాంట్లో నిక్షేపం చేస్తారు. మరి దాని శక్తి ఉంటుందా ఉండదా? ఉంటుంది గనక అటువంటి శక్తి ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట. పైగా ఎక్కడికి ఉండాలి మంగళసూత్రాలు? ఇక్కడ ఉండాలి. పాతకాలపు సినిమాలు చూసారేమో మీరు, పాతకాలపు చిత్రాలు చూస్తుంటే పాతవి ఇక్కడ నల్లపూసలుండి దానికి ఇలాంటి ఇక్కడ 2 సూత్రాలు ఉంటాయి, అవే ప్రధానం. ఇక్కడ ఈ విశుద్ధి చక్రం దగ్గర ఉండేటటువంటివి ఇక్కడ కట్టేవాళ్ళు. తర్వాత అది బయటికి కనపడకుండా ఉండడానికి ఇక్కడ కట్టడం. దీనికి సంబంధించి కథలు కూడా మనకు ఉన్నాయి. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి మెడలో కట్టినటువంటి మంగళసూత్రం ఆయనకే కనపడుతుంది, ఇంకెవరికి కనపడుతుంది కథలు. ఇదంతా తెలుగు వాళ్ళకి కమనీయమైనటువంటి కల్పనలు అన్నమాట. ఇవన్నీను బాగుంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, ఇలాంటివన్నీ వచ్చాయి. నిజం చెప్పాలంటే ఉత్తర దేశంలో సూత్రధారణ లేదు. మీరు నార్త్ ఇండియన్స్లో మింజకి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలలో మంగళసూత్రధారణ లేదే. నల్లపూసలు ఒకటే ఉన్నట్టున్నాయి. నల్లపూసలు కూడా ఆరోగ్య సూత్రం అని చెప్పి వేసుకోవడమే తప్ప మరొకటి కాదు. వాళ్ళకి అసలు మాంథేపే సింధూర్ అని చెప్పి ఈ పాపట్లో సింధూరం పెట్టడమే వాళ్ళకి వివాహం.
సుముహూర్తం మనకి ఏ విధంగా అయితే మంగళసూత్రం అయిందో అసలు సుముహూర్తం మనకి 3 ఉన్నాయి వేరే. ఆ 3 కాక ఇది అధికంగా చేసేది. ఈ అధికంగా చేసేటటువంటిది ఏదైతే ఉందో అదే వాళ్ళకి ఇక్కడ పాపట్లో సింధూరం పెట్టడం. అంతేగాని అది అదే వాళ్ళకి చిహ్నం. ఎవరైతే ఇక్కడ సింధూరం పెట్టుకున్నారో వాళ్ళు పెళ్ళైన వాళ్ళని మనకి మంగళసూత్రం ఉన్నట్టుగా. నిజానికి సుముహూర్తం ఎప్పుడు అంటే శరీరాలు ఐక్యమయ్యాయని చెప్పేటటువంటిది చివర. ముందు ఐక్యం అవ్వాల్సినటువంటివి ఏమిటి అంటే వారి యొక్క జీవశక్తులు ఐక్యం కావాలి. అంతకన్నా ముందు వాళ్ళ మనోభావాలు ఐక్యం కావాలి. అందుకని శుభవీక్షణం అని చెప్పి తెర తీసి వాళ్ళిద్దరూ ఒక సుముహూర్తంలో ఒకళ్ళ వంక ఒకళ్ళు చూసుకునేటట్టు తెర తీయడం అన్నది ఉంది. అప్పుడు ఏంటంటే కళ్ళు దీనికి సంకేతం గనక మనోభావాలను సూచిస్తాయి గనక ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటే మా ఇద్దరి భావాలు ఇక నుంచి ఒకటే, మా ఇద్దరి ఆలోచనలు ఒకటి అవ్వాలని ఉద్దేశం అన్నమాట అసలు. అలాగే వాళ్ళ జీవ ప్రజ్ఞలు ఐక్యం అవడానికి ఒకరి సహస్రారం మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అయిన తర్వాత ఈ రెండు ఉండడానికి భౌతికమైనటువంటి సాన్నిహిత్యం అవసరం. అందుకని పాణిగ్రహణం ఉంది. అందుకే పాతకాలపు వాళ్ళు శుభలేఖల్లో పాణిగ్రహణ మహోత్సవమునకు అని పిలిచేవాళ్లే తప్ప పాణిగ్రహణం ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకోవడం. ఇంక ఇహ నుంచి కలిసి నడుస్తారు, తోడుంటారు జీవనయానంలో. అది సాంసారిక జీవనం కావచ్చు, లౌకిక జీవనం కావచ్చు, ఆధ్యాత్మిక జీవనం కావచ్చు. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి సహకరించుకుంటూ ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మేలు కలిగేటట్టుగా ముందుకు వెళ్ళడమే ఈ ఆధ్యాత్మిక జీవనయానం. అలాంటి దాంట్లో తోడుండేటట్టుగా సహకరించుకోవడానికి ఉండేట్టుగా చేసేది ఈ 3 వైదిక క్రియలు. ఆ తర్వాత కల్పంలో మనకు కనపడుతున్నాయి. ఇది దక్షిణ దేశంలో తాళి కట్టడం ఉంది. తాళి అంటే తాటాకుతో కట్టేటటువంటిది. ఉత్తర దేశంలో తాడి చెట్లు ఉండవు. తాడి చెట్లు దక్షిణ దేశానే ఉంటాయి.